9 మూడుల తోరమును కట్టుకుంది ఆడది అంటే దానికి అర్థం ఏమిటంటే ఆమె పూర్ణత్వాన్ని పొందుతోంది. ఎక్కడికి పూర్ణత్వం? ఒకటి పక్క సున్న నుండి ఇక్కడ ఆమెకి లేదన్న మాట ఉండదు. ఇల్లాలుగా అన్నిటా పూర్ణత్వం. ఇంట్లో లేదన్న మాట లేకుండా సంతోషంగా ఇంట లక్ష్మి చెరించినట్టే ఆ స్థితిని పొందుతుంది. ఆ తోరాన్ని కట్టుకుని ప్రదక్షిణం చేస్తారు. అమ్మవారి మూర్తిని అందుకే ఒక గోడ దగ్గరకి పెట్టారు వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు. ఎందుకు పెట్టారంటే వరలక్ష్మి వ్రతం ఎంత గొప్పదో వరలక్ష్మీ వ్రతం అనందు ప్రదక్షిణం అంత ముఖ్యం. ప్రదక్షిణం చేయాలంటే మీరు గోడ దగ్గర పెట్టారనుకోండి, ఎలా చేస్తారు? మీరు చేయలేరు. ప్రదక్షిణం చెయ్యాలంటే ఒక గది మధ్యలోకి ఉంచాలి. ఉంచితే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటి? దక్షిణం అంటే కుడి, వామ అంటే ఎడమ. ప్రదక్షిణం. దోషం అంటే చీకటి. దోషం అంటే ఏదో తప్పు అని కాదు. దోషము అంటే చీకటి అని సంస్కృతంలో. ప్రదోషం అంటే చీకటి పట్టడానికి ముందున్న కాలము ప్రదోషం. అలాగే ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి. ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపుకు ఉంచి తిరుగుట. ఎప్పుడూ కుడివైపుకు ఉంచి తిరగడం అంటే ఏదో తిరగడం కాదు. నేను ఇప్పుడు ఇలా నడిచొచ్చాను అనుకోండి, అప్పుడు ఈ 2 మైకులు లేదా ఈ ఆసనం నా కుడి చేతి వైపుకుంటాయి కదూ. నేను ఇలా నడిచాను అనుకోండి, నా కుడి చేతి వైపుకుంటాయి. నేను మళ్ళీ ఇలా నడిచొచ్చాను అనుకోండి, నా ఎడం చేతి వైపుకుంటాయి కదా. అలా ఒకసారి వెళ్ళినప్పుడు కుడి చేతి వైపుకుంది, ఇలా తిరిగి వస్తే ఎడం చేతి వైపుకుంది. అలా రాకూడదు. అది పరమ పూజనీయమైన వస్తువు. దాని చుట్టూ తిరిగినంత మాత్రం చేత అది నీకు శక్తినిచ్చేయగలదు అనుకుంటే మౌనంగా 3 మార్లు తిరుగుతారు. ఒక్క మారైనా చాలు. కల్పం ప్రకారం 3 మాటలు. ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఎప్పుడూ కుడివైపే ఉండాలి. అంటే ఏం చెయ్యాలి అంటే చుట్టూ తిరిగి రావాలి. నేను ఇప్పుడు ఈ ఆసనానికి చుట్టూ తిరిగి వచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది నా కుడి చేతి వైపే ఉంటుంది. కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావలసిందిగా కోరుతున్నాం అన్నారనుకోండి, నేను ఇలా వచ్చి ఇలా ఎక్కకూడదు. ఇలా ఎక్కాను అనుకోండి ఆసనంలో కూర్చోవడానికి, ఈ ఆసనం నాకు ఎడం వైపుకి వస్తున్నప్పుడు, ఎక్కుతున్నప్పుడు, అంటే ఎడం వైపుకి ఈ ఆసనాన్ని ఉంచాను అంటే ఇది పరమ పవిత్ర స్థలం. ఇక్కడ కూర్చునే నేను శ్రావణమాస వైశిష్ట్యం చెప్తున్నాను. కాబట్టి ఈ ఆసనానికి ఓ పవిత్రత ఉంటుంది. దీంట్లో మీరెవరు ఎందుకు కూర్చోలేదు? ఇది ఆయన కూర్చుని ఇందులోంచి మంచి మాటలు చెప్తాడని. దీనికి నేను గౌరవం ఇచ్చి కూర్చోవాలి. కూర్చోవాలంటే ఇలా ఎక్కకూడదు. నేను ఇలా తిరిగి వచ్చి ఇటువైపు నుంచి ఎక్కి కూర్చోవాలి. అంటే అప్పుడు ఇది కుడి చేతి వైపు ఉంటుంది నాకు. అంటే అసలు దీనికి గౌరవం ఇవ్వని నాడు నేను ఇందులో కూర్చుని గౌరవప్రదమైన విషయం చెప్పడానికి అర్హత లేనివాణ్ణు. ప్రదక్షిణం అంటే కుడి చేతి వైపు నుంచి గుండ్రంగా తిరుగుతారు. దాని చుట్టూ తిరుగుతున్నాను అనుకోండి, ఇప్పుడు ఈ ఆసనం చుట్టూ తిరిగాను అనుకోండి, నేను ఇలాగా కుడి చేతి వైపే ఉంటుంది. నేను తిరుగుతున్నప్పుడు కుడి చేతి వైపు ఉంచాను అన్న మాటకు అర్థం ఏమిటంటే అది పరమ పూజనీయమైనది అని గుర్తు. ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చున్నాను, సాయిబాబా గారి మూర్తి ఎటు ఉండాలి? అటు ఉండాలి. ఎందుకని? ఆయన పరమ పూజనీయుడు. పరమ పూజనీయుడైన సాయిబాబా గారి మూర్తిని తెచ్చి ఇటు పెట్టకూడదు. ఎడం చేతి వైపుకుంటే అప్రధానుడు అవుతాడు, కుడి చేతి వైపుంటే ప్రధానుడు అవుతాడు. అందుకే పూజ చేసేటప్పుడు కానీ వ్రతం చేసేటప్పుడు కానీ ఏ పదార్థాన్ని ఎడం వైపు నుంచి తీయకూడదు. మీరు ఎడం చేతి వైపు నుంచి ఏదైనా ముట్టుకుని ఇలా తీశారనుకోండి, దూష్యం అవుతుంది వెంటనే. అంటే అసలు పవిత్రత లేదు. వస్తువులన్నీ కుడివైపుకు ఉంచుకోవాలి. వ్రతం చేసేటప్పుడు అన్నీ కుడివైపు పెట్టుకుని కూర్చోవాలి. మీరు ఏది తీయండి కుడి చేతి వైపు నుంచే తీయాలి తప్ప ఎడం చేత్తో తీసి కుడి చేత్తో పట్టుకోకూడదు. కాబట్టి ప్రదక్షిణం. ఇప్పుడు అమ్మవారు మధ్యలో ఉంది, చుట్టూ తిరుగుతున్నారు గుండ్రంగా. తిరుగుతున్నప్పుడు ఆవిడ కుడి చేతి వైపుకుంది, కానీ తిరుగుతున్నప్పుడు పదఘట్టనము వినపడకూడదు. అంటే పాదముల యొక్క చప్పుడు గట్టిగా దమ్ దమ్ అని వినపడడం కానీ, కలశ కదలడం కానీ, కలశలోకి ప్రకంపన రావడం కానీ జరగకూడదు. అంటే బహుమెల్లగా నడవాలి. ఆ నడిచేటప్పుడు 2 చేతులు జోడించి అమ్మవారు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవిడ చుట్టూ నేను తిరుగుతున్నానన్న భావనతో తిరగాలి. 3 మార్లు తిరిగి పంచాంగ నమస్కారం చెయ్యాలి. ఆడవారికి సాష్టాంగ నమస్కారం లేదు, ఒక్క పురుషుడికే సాష్టాంగ నమస్కారం తప్ప ఆడవారికి సాష్టాంగ నమస్కారం ఏ కారణం చేత చేయకూడదు. ఒకవేళ చేశారనుకోండి, మీరు వ్రతం చేస్తుంటే మీరు ఎవరిని ఉద్దేశించి వ్రతం చేస్తున్నారో ఆ దేవత, మీరు దేవాలయంలో చేస్తే దైవము సిగ్గుతో తలంచుకుంటాడు. ఎందుకో తెలుసా?
ఆడదానికి మినహాయింపిచ్చాడు పరమేశ్వరుడు. అసలు ఈ సృష్టి అంతా కూడా స్త్రీ యొక్క శరీరము కింద భాగంలోంచి ఎక్కడి నుంచి బయటికి వస్తోందో, బయటికి వచ్చినటువంటి ఈ సృష్టిలోని జీవులన్నీ స్త్రీ యొక్క శరీరము పై భాగంలో ఉన్నటువంటి ఏ స్తనముల వలన పోషింపబడుతున్నాయో ఆ రెండే సృష్టికి స్థితికి కారణాలు. లేనినాడు ఈ జగత్తు లేదు. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి ఆ రెండు నా మ్రోల నువ్వు నమస్కరించేటప్పుడు భూమికి తగలవలసిన అవసరం లేదు. మినహాయింపు ఇస్తున్నాను. పంచాంగ నమస్కారం చాలు. అందుకే ఆడవాళ్ళు సాష్టాంగం చేయరు, నేల మీద పడరు. పంచాంగ నమస్కారం అంటే మీకు బాగా అర్థం అంటే కడుపు తగలకుండా అనుకోండి, గుండెలు తగలకుండా చేతులు కింద పెట్టి వంగి తల తాటించి నమస్కారం చేస్తారంతే. ఏమైంది చారుమతి వృత్తాంతంలో? ఆమె ప్రదక్షిణం చేస్తోంది. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. వాళ్ళకి ఆవిడ చేస్తోందని నమ్మి ఆవిడ లక్ష్మీదేవి నాకు ఇలా చెప్పిందంటే అత్తమామలు ప్రోత్సహించారు, భర్త ప్రోత్సహించాడు, నువ్వు అలాగే చెయ్యన్నారు. ఆవిడ చెప్పిన మాట విని ఊళ్ళో వాళ్ళందరూ సంతోషించారు. వాళ్ళందరూ కూడా వచ్చారు వ్రతం చేసుకుంటాం. అందరూ కలిసి వ్రతం చేశారు. అందరూ కలిసి వ్రతం చేసి అమ్మవారికి ప్రదక్షిణ చేస్తున్నారు. ఏమొచ్చిందప్పుడు? వాళ్ళకి ఆభరణములు అమరై. మీరు బాగా చదువుతుంటారు, కథ వింటూ ఉంటారు. ఏదో మొదటి ప్రదక్షిణం చేసినప్పుడు కొన్ని ఆభరణాలు, రెండో ప్రదక్షిణం చేస్తే కొన్ని ఆభరణాలు, మూడో ప్రదక్షిణం చేస్తే కొన్ని ఆభరణాలు అమరై. ఎందుకవి? అందులో ఎన్ని తులాల బంగారం ఉందో చూసుకోవడానికే కాదు. ఆభరణములు అమరాయి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆభరణము దేని కొరకు అంటే మూల విస్తువు యొక్క అందమును ఉద్దీపింపచేయుట. ఒక ఆభరణం పెట్టుకున్నారనుకోండి, అది ఎవరు పెట్టుకున్నారో వాళ్ళ యొక్క అందాన్ని పెంచుతుంది. ఇక్కడ బాహ్యంలో అందం పెంచడం ఒకెత్తు, ఆంతరమైన అందం పెరుగుతోంది. కాళ్ళకి మంజీరములు వచ్చాయి. కాళ్ళకి మంజీరములు వస్తే ఏమవుతుంది? ఆమె ఆ ఇంట లక్ష్మి. ఆమె నడిచి వెడుతోందనుకోండి, పాద మంజీరముల యొక్క ధనులు వినపడాలి. పరమమంగళ ధనులు అని లక్ష్మీదేవి ఇంట నడిచిన ధనులు కొన్ని వినపడతాయి. ఏమిటవి అంటే ఆడవారు పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క ధనులు. మొలకి వడ్డాణం పెట్టుకుంటారు. ఆ వడ్డాణం పురుషుడు పెట్టుకుంటే, అంటే పూర్వం మహారాజులు పెట్టుకునేవారు. మేఖల అని చెప్పి తమిళ దేశంలో ఒక పెద్ద గ్రంథం రాసింది ఒక ఆవిడ. మేఖల అంటే ఆడవారు పెట్టుకుంటే దానికి చిరుగంటలు ఉండాలి. కొణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణ మధ్యే పరిణత శరచంద్రపదన అని వర్ణిస్తారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. చిరుగంటలతో ఉండాలి వడ్డాణం. తప్ప అసలు ఏమీ లేకుండా పెట్టుకుంటే అది బెల్ట్ అంట. అని మగవాళ్ళు పెట్టుకుంటారు బెల్ట్, పంచె జారిపోకుండా పైన పెట్టుకుంటారు. తప్ప ఆడవారు బెల్ట్ కాదు పెట్టుకునేది, వడ్డాణం పెట్టుకుంటారు. వడ్డాణం అంటే కేవలం నడుములతో పెట్టుకునేది కాదు, చిరుగంటలతో కొడుకుని ఉంటుంది. అమ్మవారు నడిచి వెళ్ళిపోతుంటే అన్ని ధనులు వినపడతాయి. ఆవిడ పాద మంజీరముల ధనులు వినపడతాయి. ఆవిడ చేతుల గాజుల సవ్వడలు వినపడతాయి. ఆవిడ మంగళసూత్రముల యొక్క శతమానములు ఇతర ఆభరణములతో ఉరుసుకున్న ధనులు పడతాయి. ఆవిడ చిరునవ్వు నవ్వుతూ వెడుతున్నప్పుడు ఆవిడ తాంబూలపు సువాసనలు వస్తాయి. అందుకే మరాళి మందగమన. ఆవిడ మెల్లగా నడిచి వెడుతూ ఉంటే పరమహంసలైనటువంటి వారు అమ్మవారిని ఉపాసన చేస్తుంటే ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆవిడ పాదములకు పెట్టుకున్న మంజీర ధనులు కూడా వినపడతాయి. ఆడవారి పాదములకు పెట్టుకునేటటువంటి మంజీరములు లక్ష్మీత్వమునకు, లక్ష్మీదేవి యొక్క తత్వమునకు ప్రతీక. ఆమె లక్ష్మిగా ఇంట నడుస్తోంది అంటే ఆ ఇంట లోటు లేదు. ఆమె భర్తకి ఆయుర్దాయమునకు లోటు లేదు. ఆ ఇల్లు సర్వసౌభాగ్యాలతో విలసిల్లుతుంది. ఇది కదా శివుడు చెప్పాడు, సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్ర ప్రవర్ధనం వ్రతానాముత్తమం నామ సర్వసౌభాగ్యదాయకం అని కదూ పరమశివుడు చెప్పింది. అపారమైన సౌభాగ్యం ఇస్తుంది, పుత్రపౌత్రాదులను వృద్ధి చేస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఒక ఆడది ఒక కుటుంబాన్నంతటినీ ఎలా వృద్ధిలోకి తీసుకురాగలదో చెప్పగలిగిన వ్రతం. పురుషుణ్ణి కూడా ఆయుర్దాయంలో నిలబెట్టి బతికుండేటట్టు చేయించగలిగినటువంటి వ్రతం. ఆడది ఎంత శక్తివంతమైన ఉపాసన ఏడాదికొక్క రోజు చేసినా ఇల్లు నిలబెట్టగలదో నిరూపించగలిగినటువంటి వ్రతం వరలక్ష్మీ వ్రతం. అటువంటి వ్రతం చేస్తే వాళ్ళకి ఆభరణములు అమరాయి. ఆభరణములు అంటే చేతికి గాజులు వేసుకుంటారు ఆడవాళ్ళు. అవి సౌభాగ్య సూచన. ఎందుకని అంటే చూడండి, పురుషుణ్ణి దెప్పి పొడుస్తుంటారు. ఎక్కడికో బదిలీ అయ్యాడు అనుకోండి,
ఆయన ఒక్కడే ఉంటున్నాడు. పాపం ఏదో ఆయనే వండుకుంటూ ఉంటాడు, చెయ్యి కాల్చుకున్నాడు అంటే. ఎందుకని అంటే ఆయనే వంట చేసుకున్నాడు అని అర్థం. చెయ్యి కాల్చుకున్నాడు అంటే శిక్ష. ఆయనకి వండి పెట్టేవాడు లేడు, ఆయనకు ఆయనే వడ్డించుకుంటున్నాడు. ఏ ఇంటికి వెళ్ళాలండి, 10 రోజులు అయిపోయింది, వచ్చే శనివారాలు సెలవు పెడదాం, సోమవారం కూడాను అన్నాడు అనుకోండి, ఓ గాజుల చేతి భోజనం మీదకి మనసు పోయింది ఏమిటోయ్ అంటారు. గాజుల చేతి భోజనం మీదకి మనసు పోయింది ఏమిటోయ్ అన్న మాట వేళాకోళం కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు విష్ణుస్వరూపానివి, నిత్యానపాయిని, తన కోసం వండుకు తినడంలో ఎంత బాధపడుతోందో, ఆ వండి నీకు పెట్టాలని నీ భార్య ఎంత తాపత్రయపడుతోందో అది నీ అదృష్టం జీవితంలో. ఆమె వడ్డిస్తుంటే ఆమె గాజులు గల్లుమంటుండగా అన్నం పెడితే నువ్వు తినగలిగితే, ఆమె అలా భర్తకి పెట్టుకోగలిగితే ఆవిడ మహానైవేద్యం పెట్టుకుంది. నువ్వు నీ ఇంట లక్ష్మి చేతి అన్నాన్ని నువ్వు తింటున్నావు, అది నీకు ఆయుర్వర్ధన. ఆ అన్నం పెట్టే శక్తి ఆవిడికి మిగులుతుంది, తినే అదృష్టం నీకు మిగులుతుంది. అందుకు తూర్పు దిక్కుకు తిరిగి వంట చేస్తారు. ఎందుచేత అంటే ఇంటి యజమాని యొక్క ఆయుర్దాయం బాగుండాలి అని. కాబట్టి ఆభరణములు అమరాయి అన్న మాటకి అర్థం బాహ్యంలో అందగించింది, ఆంతరమునందు ఆవిడ పెట్టుకున్న ఆభరణముల చేత ఆ ఇంట అందరూ సంతోషంగా ఉన్నారు అనడానికి అది ప్రతీక. ఆవిడికి బాహ్యమునందు కనబడ్డాయి. ఎందుకని లోకమునకంతటికీ కూడా అది ఆదర్శము కావాలి కాబట్టి. నమ్మి నువ్వు ఇప్పుడు ఆ వ్రతం చేసావు, నీకేం వస్తుంది? అదే వస్తుంది. ఇప్పుడు చమత్కారం ఏమిటంటే ఆ వ్రతంలో ఇన్ని చేసావు, తన కోసం ఏమైనా ఉందా? ఇవన్నీ భర్త కోసం, అత్తమామల కోసం, బిడ్డల కోసం, పుట్టింటి వారి కోసం. మరి నీ కోసం నాకేం కావాలండి? అవన్నీ వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను అంతే, నాకేం అక్కర్లేదు. ఇది ఆడదాని గొప్పతనం. అందుకే ఇలాంటి వ్రతాన్ని మొగాడికి ఇవ్వాలి, ఆడదానికి ఇచ్చారు. అంత ఉదార హృదయం, అంత విశాల హృదయంతో నాకేం కావాలి, ఆయన బాగుండడం కన్నా, నాకేం కావాలి మా అత్తమామలు బాగుండడం కన్నా, నాకేం కావాలి నా బావమరుదులు బాగుండడం కన్నా, నాకేం కావాలి మా పుట్టింటి వారు బాగుండడం కన్నా అనగలిగిన విశాల హృదయం ఆడదానికే ఉంది లోకంలో. అందుకే వరలక్ష్మీ వ్రతం గురించి అడిగేటప్పుడు పార్వతీదేవి అంత జాగ్రత్తగా అడిగింది. ఇది ఎవరి కోసం అడుగుతున్నానంటే, నాథా, ఏ వ్రతం, యద్వ్రతం పావనం స్త్రీణాం, స్త్రీలు చేస్తే పరమపావనమై వాళ్ళ యొక్క అభ్యున్నతికి కారణమవుతుందో అటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశం చెయ్యండి అంది. అప్పుడు దీన్ని చెప్పారు. ఈ వ్రతానికి పరిసమాప్తి ఎక్కడో తెలుసా? 2 రకములైనటువంటి దానం చేస్తారు. ఇంకొక సువాసిని పిలుస్తారు. పిలిచి ఆవిడికి ఏదో పసుపు రాసి పారాణి పెట్టి బొట్టు పెట్టి ఆవిడకి సువాసిని సంబంధమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. గాజులు, పసుపు, కుంకం, అసలు 8 సువాసిని వస్తువులని భాస్కర్ రాయలు వారు లలితా సహస్రనామ స్తోత్ర భాష్యంలో చెప్పారు. అలాంటి రోజున అలాంటి వస్తువులు ఇవ్వాలి. అసలు అనుములు, తాటాకు, ఆ తర్వాత విరిగిపోయినటువంటి ఆవు పాలు, ఇలాంటివి 8 వస్తువులు ఉన్నాయి. ఆ 8 వస్తువుల్ని కూడా తీసుకొచ్చి ఒక సంచిలో వేసి బహుమానం చేస్తారు. అలా బహుమానం చేస్తే సౌభాగ్య వస్తు ప్రదానం చేసినట్టు, దాని చేత సౌభాగ్యం నిలబడుతుంది. కాబట్టి ఆడవారికి ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తారు, ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతిచా. ఎవరిస్తున్నారు? లక్ష్మీదేవి ఇస్తోంది. నా ఇంట నా భార్య వ్రతం చేసిస్తే ఎవరు నా భార్య? నా ఇంట లక్ష్మి ఆమెయే. కాబట్టి లక్ష్మి ఇస్తోంది. లక్ష్మి ఎవరికి ఇస్తోంది? లక్ష్మికే ఇస్తోంది. ఆమె ఎవరు? ఆమె లక్ష్మి. నా పక్కింటి వారి భార్య లక్ష్మి, నా ఇంట్లో నా భార్య లక్ష్మి. ఎవరికి ఇస్తున్నారు? లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది. ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతిచ. లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది. ఎంత అపురూపం! లక్ష్మి లక్ష్మికి ఇస్తే లక్ష్మి పుచ్చుకుంటాం. నేను అద్దం దగ్గరికి వెళ్ళి నించుని బొట్టు సరిగ్గానే పెట్టుకున్నానా అని చూసుకున్నాను, అంత గుండ్రంగా రాలేదు అనిపించింది. ఇప్పుడు ప్రతిబింబానికి దిద్దుతానా, బింబానికి దిద్దుతానా? నేను పెట్టుకున్న బొట్టు గుండ్రంగా లేకపోతే వేలుతో సర్దుకుంటాను. సర్దుకుంటే ప్రతిబింబానికి గుండ్రంగా ఉందనుకోండి, ఓ బింబానికి గుండ్రంగా ఉంది. బింబ ప్రతిబింబముల మధ్య భేదము లేనట్టే ఈమె లక్ష్మి, ఆమె లక్ష్మి, ఇద్దరూ లక్ష్ములే. ఈమె లక్ష్మిగా ఉండి నా శాంతికి కారణం, ఆమె లక్ష్మిగా ఉండి నా అభ్యున్నతికి కారణం. ఎలా అంటే, నేను ఇలా వీధిలోకి వచ్చాను, ఎదురింటి ఇల్లాలు బయటికి వచ్చింది. నేను వెంటనే ఆవిడ పాదాల వంక ఒకసారి చూసి మనసులో ఒక నమస్కారం చేసుకుని చెప్పులు వేసుకెళ్ళిపోయాను. ఏదో ఇలా అనలేదు,
ఇలా ఒక్కసారి పాదాల వంక చూసి ఇలా కళ్ళు మూసుకుని చెప్పులు వేసుకెళ్ళిపోయాను. నా తల్లి లక్ష్మి. ఎందుకంటే ఆవిడ గృహలక్ష్మి, గృహే గృహే, ఆవిడ ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో ఇంద్రుడికి చూపించింది. కైలాసే పార్వతీత్వం చ క్షీరోధే సింధు కన్యక, స్వర్గే చ సర్గలక్ష్మిస్త్వం మర్చలక్ష్మిశ్చ భూతలే, వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతి, గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా, కృష్ణ ప్రాణాధిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం, రాసే రాసేశ్వరీ త్వం చ బృందా బృందావనే. ఆవిడ ఎక్కడెక్కడ ఏ లోకంలో ఏ పేరుతో ఉంటుందో చెప్పి రాజ్యలక్ష్మి రాజగేహే, గృహలక్ష్మి గృహే గృహే. మహారాజు గారి దగ్గర అయితే రాజ్యలక్ష్మి, ప్రతి ఇంట్లో గృహలక్ష్మి. కాబట్టి ఇప్పుడు నా ఎదురింటి ఆయన భార్య ఎవరు? లక్ష్మి. నేను పూజ చేసి బయటికి ఎడుతుంటే లక్ష్మీదేవే నాకు కనపడింది, చూడరా నా పాదాలని. ఆవిడ పాదాల వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఆ నమస్కారం లక్ష్మీదేవికి అంది. నా భార్య విషయంలో నమస్కారం ఉండదు, చిన్నది, నమస్కారం చేయకూడదు. కానీ ఆమె నా ఇంటి లక్ష్మి, నా సమస్త అభ్యున్నతులకు కారణం ఆమెయే. అందుకే వేదంలో ఒక మాట ఉంది, అసలు ఇంటికి ఆస్తికంతటికి యజమానురాలు ఎవరో తెలుసా? వేదంలో భార్య, భర్త కాడు. ఆస్తికంతటికి యజమానురాలు భార్యయే. మంగళసూత్రం కట్టగానే అంతా ఆవిడిదే అవుతుంది. నేను డబ్బులు పెట్టి గోదానం చేశాను అనుకోండి, సగం ఆవిడికి ఎందుకు ఎడుతుందో తెలుసా? ఆవిడ డబ్బుల్లోంచి గోవుని గురి దానం చేసినందుకు సగం నాకు, డబ్బు ఆవిడిది కాబట్టి సగం ఆవిడికి. అంతకుముందు నేనే సంపాదించింది అయినా కూడా, ఇప్పుడే నేను సంపాదిస్తున్నది అయినా కూడా. ఎందుకంటే సహజంగా ఆవిడ ఇంటికి యజమానురాలు. నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు వివాహ ప్రకరణానికి సంబంధించి వేద వ్యాఖ్యానాలు చూడండి. అంత పెద్ద స్థానం ఇచ్చి గౌరవించింది. వేరొక ఇల్లాలికి, వేరొక సువాసినికి దానం చేస్తారు, దాంతో ఒక స్థాయిలో పూర్తవుతుంది. అసలు వరలక్ష్మీ వ్రతం అంతా ఎప్పుడు పూర్తవుతుంది అంటే, ఒక మాట చెప్పారు, అది పూర్తి అయింది అని ఎప్పుడు పిలవాలంటే వృద్ధుడైనటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి పిలవాలి. గంధాధిబిరలంకృత్వా సుశీలం వృద్ధభూసరం భూసురం. సుశీలం, మంచి నడవడ కలిగినటువంటి వృద్ధుడైనటువంటి భూసురుడు. వృద్ధుడైన భూసురుడు అన్న మాటకి రెండు అర్థాలు ఉంటాయి. వృద్ధుడైన బ్రాహ్మణుడు అంటే శరీరమునందు వయసు చేత వృద్ధుడైన వాడు ఒక అర్థం. ఆయన వయసుతో నీకు సంబంధం లేదు, ఆయన జ్ఞానము చేత వృద్ధుడైనటువంటి వాడు. పిలిచి కూర్చోపెట్టి గంధాధిబిరలంకృత్వా, చందనాన్ని తీయాలి. మన ఇంట సానా గంధపు చెక్క ఉండాలి. ఎందుకంటే ఏది పడితే అది చర్మానికి రాస్తే పొక్కుతుంది. చందనానికి ఆ ఇబ్బంది ఉండదు. నిజంగా తీసిన చందనం చల్లగా ఉంటుంది. చందనాన్ని అలంకారం చేస్తే వెంటనే అతిథి రూపంలో ఉన్నటువంటి విష్ణువు ప్రీతి చెందుతాడు. అది విష్ణువుకి సమర్పణ అయిపోతుంది. అందుకే ఎవరింటికన్నా భోజనానికి వెడితే ఇంట ఏం చేస్తారంటే, భోజనం అవ్వగానే చందన పాత్ర తీసుకొచ్చి అక్కడ పెడతారు. వాళ్ళు అలంకారం చేయరు, అక్కడ పెడతారు. పెడితే ఏం చేస్తారంటే చందనం తీసి చేయి కడుక్కుని కాళ్ళు కడుక్కుని వచ్చిన తరువాత ఆ చందన పాత్రలోంచి కొంచెం చందనం తీసి తల ఇలా పెట్టుకుంటారు. చందనం పెట్టేసుకున్నాడు అంటే భోజనం అయిపోయింది అని గుర్తు. చందనం పెట్టుకోవడానికి చందనం ఇస్తే ఆయన చందనాలంకృతుడైతే విష్ణువు చందనము చేత అలంకృతుడైపోతాడు. అది విష్ణు ప్రీతికి కారణమైపోతుంది. అందుకని ఇంట ఎవరైనా వస్తే వారికి పెట్టిన భోజనం దేనితో పూర్తవుతుంది అంటే చందనం ఇవ్వడంతో పూర్తవుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ఇంటికి ఎవరినైనా పిలిచారనుకోండి, మేము మీకు అన్నం పెడతామండి, మీరు అన్నం లేని వాళ్ళు కదండి, మా ఇంట్లో బూట్లు వేసుకుని తెల్లబట్టలు వేసుకుని కొంతమంది నించుంటారు, మీరు ఒక కంచం పెట్టుకుని అడుక్కు తినే వాళ్ళల్లా ఒక్కొక్కడి దగ్గరికి వెడితే ఓడు పప్పు, ఓడు కూర, ఓడు పచ్చడి వేస్తాడు. విందు 12 నుంచి 2:10 వస్తే అన్నం ఉండదు. అలా ఉండవు శుభలేఖలు. శుభలేఖలు భోజనం పెట్టడం అంటే కూర్చోబెట్టి వడ్డన చేస్తారు. మేము అన్నం పెడతామండి అనరు. విందు ఇంకోటి అలా రాయరు. దేవతార్చన అంటారు. అప్పుడు ఏమిస్తావు? అన్నం, అన్నంలోకి పప్పు, లేకపోతే ఫలానా చోటు నుంచి కాజాలు తేబడును, ఇలా ఉండవు. అందులో మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గ్రహించి ఈ రెండే రాస్తారు. ఎందుకో తెలుసా? వచ్చిన వాడిని నువ్వు పరిపూర్ణంగా సత్కరించేశావని గుర్తు ఏమిటంటే, గౌరవించావని గుర్తు తాంబూలం ఇస్తారు. తాంబూలం అంటే డబ్బులని కాదు నా ఉద్దేశం. తమలపాకులు, వక్కలు, పళ్ళు పెట్టి ఇస్తే ఇంటికి వచ్చిన వాడిని పరిపూర్ణంగా గౌరవించినట్టు. అందుకే విరాట పర్వంలో కూడా ఉత్తరతో తాంబూలం ఇప్పిస్తాడు విరాట్ రాజు గారు అర్జునుడికి.
గురువు గౌరవనీయుడు అని. కాబట్టి చందన, నీకు గంధం రాస్తాను. ఎప్పుడు రాస్తావు? లోపలికి ఎడుతున్నప్పుడు పువ్వులు ఇవ్వడం, లేకపోతే నీళ్లు చల్లడం, ఆ వచ్చిన వాళ్ళందరి మీద ఒళ్ళు తడిచిపోయేటట్టుగా రాయడం, లేకపోతే సెంటెట్టుకు వచ్చి వాడికి పరిచయం పడుతుందేమో చూడకుండా కొట్టేయడం, అవి కాదు అలంకారాలంటే. ఆయన కడుపు నిండా భోజనం చేసి అందరి దగ్గర బ్రేవ్ బ్రేవ్ అన్న శబ్దాలు వినపడాలి. అలా తిని వాళ్ళు లేచి కాళ్ళు కడుక్కుని వెడుతుంటే వాళ్ళకి చందనాలంకారం చేస్తారు, అంటే చందనం రాస్తారు వాళ్ళకి. అలా చందన తాంబూలాది సత్కారములను గ్రహించి, అందుకని వ్రతం ఎప్పుడు పూర్తవుతుంది అంటే చందనాభిలలంకృత్వా, ఆ చందనము మొదలైనటువంటి వాటితో సుశీలం వృద్ధభూసురం, వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి కూర్చోపెట్టి అమంత్రకం, అంటే మంత్రం చెప్పక్కర్లేదు, కాస్త చందనం తీసి ఆయనకి రాసి, కాసిన అక్షతలు తీసి ఆయన పాదాల మీద వేసి, కాసిన పువ్వులు తీసి ఆయన పాదాల మీద వేసి, పుష్పహారం వెయ్యరు. పరపురుషుడి మెడలో స్త్రీ హారం వేయకూడదు, ఒక్క భర్త మెడలోనే వేస్తుంది. అందుకని పుష్పములు పాదముల మీద వేసి, అప్పుడు ఏం చెయ్యాలి అన్నది కూడా శాస్త్రం చెప్పింది. ఏం చెయ్యాలి అంటే తస్యాం, అప్పుడు దత్వా చవాయనం ద్వాదశాపూపసంయుతం. అపూపము అంటే పిండి వంట. వండిన అన్నం కానీ, వండిన కూరలు కానీ, వండని పళ్ళు కాయలు కానీ ఇవ్వకూడదు. వండినటువంటి పిండి వంటలు 12 ఇవ్వాలి. 12 అంటే 12 రకాల పిండి వంటలు చేయించావు, మంచిదే. 12 రకాలు చేయించలేదు, 12 ఉండ్రాళ్ళు పెట్టు. 12 అంకెకి తగ్గకూడదు. 12 అంకె ఎందుకు అంటే 12 నెలలకి సంకేతం. 12 నెలలలోనూ నువ్వు దానాలు చేసినట్టే, బ్రాహ్మణ పూజ చేసినట్టే. ద్వాదశాపూపసంయుతం, అవి పిండి వంటలై ఉండాలి. ఆ పిండి వంటలు 12 వాయనంగా పెట్టి సుశీలం వృద్ధభూసురం ఆ బ్రాహ్మణుడికిచ్చి, ఆయన దగ్గర ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతి చ ఉండదు. ఆయన విష్ణుస్వరూపంగా భావన చేసి నీకు అనడం వస్తే విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః. నీకు అనడం రాకపోతే వంగి 2 చేతులు ఇలా పెట్టకు, ఈ చెయ్యి మీద ఈ చెయ్యి వెయ్యాలి. ఎందుచేత అంటే ఆయన ఇలా నిలబడ్డాడు అనుకోండి, ఆయన ఇలా నిలబడినప్పుడు ఆయన కుడి పాదం ఇటు ఉంటుంది, ఆయన ఎడం పాదం ఇటు ఉంటుంది. నేను ఇలా పెట్టాను అనుకోండి, ఎడం పాదం మీద కుడి చెయ్యి, కుడి పాదం మీద ఎడం చెయ్యి పెట్టినట్టు అవుతుంది, అప్పుడు దోషం వస్తుంది. నేను కుడి చెయ్యి ఎడం చెయ్యి మీద పెట్టి పాదములను ఎప్పుడూ ముట్టుకోకూడదు. ఎవరికైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలు ఏ కారణం చేత ముట్టుకోవడానికి వీల్లేదు, స్పృశించకూడదు. అది ఒక్క మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారు అనుగ్రహిస్తే అప్పుడు ఒక్కసారి గురువుగారి పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తారు. మిగిలిన సమయాలలో పెద్దలు నమస్కరిద్దాం అనుకుంటే వారు నిలబడిన చోట భూమిని ముట్టుకోవాలి. ఇలా 2 చేతులతో ముట్టుకుని నమస్కారం చెయ్యాలి తప్ప వాళ్ళ పాదాలు ముట్టుకోవడం దోషభూయిష్టం, తప్పు. అలా ఎప్పుడూ చేయకూడదు, అసలు అలా ముట్టుకోకూడదు. కాబట్టి అలా నమస్కారం చేసి ఆయన అక్షతలు వేస్తాడు. అది చెప్పక్కర్లేదు కదా కథలో. ఆయన అక్షతలు వేసి ఆశీర్వచనం చేస్తాడమ్మా, దీర్ఘ సుమంగళీ భవ పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అంటాడు. ఆయన అన్న మాట విష్ణువు నోటి నుండి వచ్చిన మాట, దాని చేత వ్రతము అక్కడితో పూర్తవుతుంది. నీకు సంతోషం ఉంది, బోలెడంత మంది లక్ష్మీదేవుల రూపాలలో సువాసినులు నీ ఇంట్లోకి రావాలనుంది. లోపలికి పిలుస్తారు, పిలిచి పేరంటం అంటారు. సాయంకాలం వేళ తెలుగు సంప్రదాయంలో పేరంటం పిలిచామండి అంటారు. అనేక మంది సువాసినులు వస్తారు. వచ్చిన వాళ్ళందరినీ లక్ష్మిగా భావించి చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి వాయనం ఇస్తారు. వాయనం ఇచ్చేటప్పుడు మళ్ళీ వండినవన్నీ ఇవ్వక్కర్లేదు, శనగలు తప్పకుండా ఇస్తారు. ఎందుకు శనగలు ఇవ్వడం అంటే శనగలకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. శనగ కానీ ఎవరికైనా ఇచ్చినా, శనగని దారంతో గుచ్చి దండ చేసినా అది ఎవరికి వెయ్యాలి అంటే పెద్ద స్థాయిలో ఉండేటటువంటి పరమ గురువులైనటువంటి వారి మెళ్ళో వేస్తారు ఆ హారాలు. ఇప్పటికీ ఢిల్లీలో ఒక దేవాలయం ఉంది, దాన్ని మలయ మందిర్ అని పిలుస్తారు. ఢిల్లీకి నడిబొడ్డులో ఒక చిన్న కొండ మీద ఉంటుంది సుబ్రహ్మణ్య దేవాలయం, పరమాద్భుతమైన దేవాలయం. ఆ దేవాలయం లోపలికి వెడుతుంటే ఎడంచేతి పక్కన పూలు పళ్ళు అమ్మే కొట్లు ఉంటాయి. అక్కడ శనగలు మాలలు కట్టి మేకుకు పెట్టి ఉంటాయి. ఆ శనగల మాల ఇవ్వండి, ఓ
ఒకటి అన్నారు అనుకోండి ఇవ్వడు. ఎందుకు అంటాడు. మా అబ్బాయి తింటాడు అన్నారు అనుకోండి, నేను ఇవ్వను అంటాడు. నేను వేసుకుంటాను, ఇవ్వడు. ఇదిగో నాతో ఒక ఆయన వచ్చారు, పరమ పూజనీయుడు, ఆయనకి వేస్తాను, ఇవ్వడు. అవి ఎవరికి ఇస్తారో తెలుసా? శంకర భగవత్పాదుల మెడలో వేయడానికి ఇస్తారు. పరమ గురువులైనటువంటి వారి మెడలో అంకురములు వస్తున్నటువంటి శనగలు మాల కట్టి వేస్తారు. అది పరమ గౌరవం అలా వేయడం. యాలుకల మాలలు వేస్తారు. ఇప్పటికీ కంచికామకోటిపీఠ సంప్రదాయంలో యాలుకల మాలలు వేస్తుంటారు, సుగంధ ద్రవ్య మాలలు. శనగ కానీ ఇచ్చినట్టయితే అంకుర స్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహమునకది హేతు. అందుకని శనగలు నానపోసిస్తారు తప్ప ఎండిపోయిన శనగలు ఇవ్వరు. తడిసిపోయిన శనగలు ఇచ్చారు అంటే లోపల అంకురం ప్రారంభమైపోతుంది. ఆవిడ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందనుకోండి, తెల్లవారేటప్పటికి అంకురాలు వచ్చేస్తాయి. అలా అంకురం వచ్చిన శనగలు వెళ్ళాయి అంటే, స్త్రీ పుచ్చుకుంది సువాసిని అంటే సాక్షాత్తు లక్ష్మి పుచ్చుకుందంటే అపారమైన ఐశ్వర్యమునకు అది హేతు. కాబట్టి శ్రావణమాసం అంతా లక్ష్మీతత్వం విశేషంగా ప్రకాశిస్తుంది. చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలిగేటటువంటి కాలం. కాబట్టి శనగలు తీసుకొచ్చి ఇదో అరటిపళ్ళు, కమలపాకులు, పోక చెక్కలు ఇవన్నీ పెట్టి ఒక్కలు పెట్టి తాంబూలంతో కలిపి వచ్చినటువంటి సువాసినులందరికీ ఇస్తారు. ఇల్లంతా మంచి శోభస్కరంగా రోజంతా కూడా లక్ష్మీప్రదంగా గడుస్తుంది. ఇది వరలక్ష్మీ వ్రతము యొక్క కల్పము అని లక్ష్మీదేవి చెప్పిందని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తే, శౌనకాది మహర్షులకు సూతుడు చెప్తే, వ్రతం చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో ఉన్న బ్రాహ్మణుడు చెప్తే, వచ్చే ఏడాది బాగా చేసుకోవడానికి మీకు నేను చెప్పాను. కాబట్టి వ్రతాన్ని చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ముందుగా అధ్యవసాయ బుద్ధితో పరిశీలనం చేసి పరమ సంతోషంతో ప్రహృష్టమైనటువంటి హృదయంతో చేసుకోవాలి. వారు వీరు చెప్పిన మాట కాదు, సాక్షాత్తు శంకరుడు చెప్పాడు ఇంత గొప్ప వ్రతం పార్వతీ అని. కాబట్టి అటువంటి వ్రతాన్ని జన్మ హక్కు కాబట్టి సువాసినులకి పరమ సంతోషంగా, మన దగ్గర ఎంత లేదన్న దానితో సంబంధం లేదు, ఉన్నదానితో మనసు రమించడం ప్రధానం. ఇందాక మీకు నేను చెప్పే కదా ఉపచారాలు, అటువంటి ఉపచారములతో పరమ సంతోషంగా ఆ వ్రతాన్ని చేసుకుంటారు. అలాగే ఈ శ్రావణ మాసంలో చేసేటటువంటి వ్రతాలలో పరమోత్కృష్టమైనటువంటి ఒక పూజ ఉంటుంది, ఆషాదశమి అంటారు. ఈ శుక్లపక్షంలో నిన్నను ఏకాదశి, ఇవాళ ద్వాదశి. ఏకాదశికి ముందు దశమి తిథి ఉంది. దశమి తిథికి ఒక్కదానికే సంవత్సరం మొత్తం మీద ఒక్క శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష దశమికి ఆషాదశమి అని పేరు. ఆశ అంటే ఏంటి? కోరిక కాదు. కోరిక ఆశ ఎప్పుడవుతుంది అంటే, వాడికి ఆశలావు పీక సన్నం అంటారు. అంటే అంత స్థితి లేదు, కానీ కోరిక. అంత స్థితి లేకుండా కోరిక కోరచ్చా అసలు అంటే? అది పరమధార్మికమైతే కోరడంలో తప్పు లేదు. అది ఎంతో పేద కుటుంబం అయి ఉండొచ్చు. మా ఇంట్లో మేము వృద్ధిలోకి వచ్చి ప్రతి నైమిత్తిక తిథికి చక్కగా ఇంట్లో బ్రహ్మాండంగా నోములు వ్రతాలు చేసుకుని ఓహో పేరంటాలు చేసి, బ్రాహ్మణుల్ని పిలిచి భోజనాలు పెట్టి, దీనులకందరికీ దానాలు చేసి, గోదానాలు చేసి, వేద పాఠశాలలు పెట్టి, వేదం వృద్ధిలోకి వచ్చేటట్టు చేసి, అబ్బా మా ఇల్లు అంత వృద్ధిలోకి ఎప్పుడు వస్తుందో, మాకెప్పుడంత ఆర్థిక పరిపుష్టి కలుగుతుందో అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఆయన ఒంటిపూటే భోజనం చేస్తున్నాడు, కానీ ఇప్పుడు అది ఆశ, కానీ మంచి కోరిక కదా. ఇప్పుడు అటువంటి ధార్మికమైన కోరిక ఇప్పుడు వాళ్ళ స్థితిలో ఎవరైనా చూస్తే అది సంభవమా అనిపిస్తుంది. కానీ అటువంటి ధార్మికమైనదై అంత గొప్ప కోరిక అయితే అది తీరడానికి కావలసినటువంటి శక్తి బాగా ఉద్భుతమై అంత పుణ్యాన్ని కట్టబెట్టి, మరి అంత పుణ్యం ఉంటే కదా అంత వైభవం వస్తుంది. అంత పుణ్యాన్ని ఇచ్చే తిథి ఏది అంటే శ్రావణ మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి దశమి. ఏం చేస్తే? పరమశివుడికి చందనోదకంతో అభిషేకం చేయాలి. ఆషాదశమి నాడు ఏం చెయ్యాలంటే పరమశివుడికి అనేక పదార్థాలతో అభిషేకం చేస్తాం. ఆషాదశమి నాడు చేసేటటువంటి అభిషేకంలో విశేషమైనటువంటి చందనోదకంతో చేయాలి. చందనోదకం అంటే గంధం నీళ్లలో కలపడం. గంధం నీళ్లలో కలపడము అని నేను అన్నప్పుడు మీరు ఎప్పుడూ ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒక పూర్వాంగం ఉంటుంది.
ఏదో ఇంత గుండ తీసుకొచ్చి కలపమని నా ఉద్దేశ్యం కాదు. అందులో కాయిక వాచిక మానసిక బడలిక ఉండాలి. అంటే ఒక చందనపు చెక్క ఒకటి తీసుకొచ్చి, ఒక చందనపు సాన తీసుకొచ్చి, నేను ఇవాళ చందనోదకంతో విశేషాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి తెల్లవారుజామున 4 గంటలకి సంధ్యావందనం చేసి కూర్చుంటే, నేను ఇంత చందనం తీయాలనుకోండి, గంట సేపు తీయాలి. ఇంత చందనం నేను తీసి గూడ నిప్పెట్టాక నా కొడుకుని పిలిచి, ఒరే చందనం తీ, వాడు 1 గంట తీశాడు. నా భార్యని పిలిచి 1 గంట చందనం తీ, ఆమె తీసింది. నా రెండో కొడుకుని పిలిచి, ఒరే కాస్త చందనం తీ, అందరం కలిపి తీసిన చందనం ఇంత చందనం అయింది. ఆ పైన ఎర్ర చందనం తీశారు. ఇప్పుడు ఎర్ర చందనం, ఈ చందనం, లేదా పోనీ ఏదో ఒక చందనం తీసి, ఇప్పుడు ఈ చందనోదకం అంటే ఈ చందనపు ముద్ద తీసుకెళ్లి ఒక బిందెడు నీళ్లలో కలిపాను. మనం వాసన చూడకూడదు, ఎంత సుగంధభరితమైనటువంటి వాసన వస్తుంది. అసలు మీరు ఏ కోరిక కోరలేదనుకోండి, అంతకన్నా ఉత్తమం ఇంకో. మీకేమివ్వాలో ఈశ్వరుడికి తెలుసు, అడగక్కర్లేదు. అసలు ఈశ్వరుడి దగ్గర కోరిక కోరడం ఎందుకో తెలుసా? కష్టం చెప్పుకోకుండా ఉండలేక, ఆయన అనుగ్రహించడని కాదు. నా ఆర్తి కొద్దీ చెప్పకుండా ఉండలేక నేను ఆయనకి చెప్పడం కానీ, నాకేమివ్వాలో ఆయనకి తెలియదని నేను చెప్పడం కాదు, నేను అడగడం కాదు. ఆయనకి తెలుసు నాకేమివ్వాలో. నేను కోరిక కోరక్కర్లేదు, కానీ ఎందుకు కోరుతాను అంటే కోరకుండా ఉండలేక. ఆయన దగ్గర తప్ప నాకు స్వాతంత్రం ఎక్కడుంది? స్వామి నీకు తప్ప ఎవరికి చెప్పుకోను, అందుకు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఆ చందనోదకంతో శివలింగానికి అభిషేకం చేస్తే దాని చేత పరమశివుడు విశేషంగా అనుగ్రహిస్తాడు. అటువంటి శివాభిషేకం చేత, ఆ చందనోదకం చేత శివానుగ్రహం కలిగితే ఏ రకమైనటువంటి ధార్మికమైన కోరిక అయినా సరే, అది ఇప్పుడు చూస్తే అయ్య బాబోయ్ అంత పెద్ద కోరికే వీళ్ళకి అనిపించచ్చు, కానీ ఆ కోరికని నిజం చేస్తాడు. అందుకే కల్పంలో ఒక మాట చెప్తారు, ఆషాదశమిని దీర్ఘకాలం చెయ్యండి అంటారు. జ్ఞాపకం పెట్టుకొని వరలక్ష్మీ వ్రతం ప్రతి సంవత్సరం ఎలా చేస్తారో, ఆషాదశమి నాడు పురుషుడు శివాలయంలో చందనోదకంతో అభిషేకం చెయ్యాలి. అథవా పురుషులు ఏం చెయ్యాలి? స్నానం చేసి ఓ చందనం పలక దుంగ, ఆ చందనపు సాన దుంగ పట్టుకుని అభిషేకం చేసుకోవడం రాకపోతే దేవాలయంలోకి వెళ్ళి కూర్చుని చందనం తీసి శివాలయంలో ఇవ్వాలయ్యా అభిషేకం చేయండి. వాళ్ళు అభిషేకం చేస్తున్నప్పుడల్లా ఈ చందనం కలిపి అభిషేకం చేస్తారు. నువ్వు చందనాన్ని శివాలయంలో ఇచ్చావనుకో, అక్కడ ఆలయంలో జరిగిన ప్రతిష్టని బట్టి ద్విగుణీకృత ఫలితం వస్తుంది. ఇంట్లో చేసుకుంటే ఒకటి, దేవాలయంలో చేశాననుకోండి, అది మనుష్య ప్రతిష్ట అయితే ఏదో ఒక 100 రెట్లు, అది ఒక ఋషి ప్రతిష్ట అయితే 1000 రెట్లు, అదే ఏదో దేవతలు ప్రతిష్ఠ చేస్తే 1000 రెట్లు, అది స్వయంభూ అయితే అనంతం, అసలు లెక్కలేదు. కాబట్టి చాలా తేలికగా జీవితంలో తరించి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించగలిగినటువంటి పూజలన్నీ కూడా శ్రావణ మాసంలోనే నడుస్తాయి. మీరు ఒక విషయం బాగా గమనించాలి, శివ పూజ లక్ష్మి యొక్క అనుగ్రహమునకు కారణం. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ ఒక మాట అంటారు, శ్రియశ్రీహి తవ చ హృద్యాం భగవతీం శ్రియం తప్యూపృచ్చైః వయమిహ ప్రణామః శ్రుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరలతారే శ్రవణతః పునః హర్షోత్కర్షాః స్ఫుటతు భుజయోః కంచుకశతం అంటారు. లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్తుంటేట విష్ణువు పొంగిపోతాట, అబ్బా మా ఆవిడ గొప్పతనం ఇలా ఉంటుందని. ఇలా ఇలా పొంగిపోతే ఇలా ఇలా గుండెలు పెరిగిపోయి ఆయన కట్టుకున్నటువంటి 100 కవచాలు పిట్లిపోతాయి. పిట్లిపోయి కింద పడిపోయాక చూసుకుంటాట, ఓహో మా ఆవిడ్ని పొగిడితే ఇంత పొంగిపోయానా అనుకుంటాట. లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్పేటప్పటికి నీలమేఘశ్యాముడు కదూ పర్జన్య పావనో నలహ, పర్జన్యుడు విష్ణు స్వరూపం. ఎంత సంతోషపడిపోయాడు, ఎక్కడి నుంచో గబగబా వచ్చి ప్రాంగణం అంతా చుట్టి కురిపించేస్తున్నాడు. కాబట్టి అది కూడా ఈశ్వర కృపే, విష్ణువు యొక్క అనుగ్రహం కలిగింది అనడానికి ఇదే తార్కాణం. కాబట్టి ఆషాదశమి నాడు పరమశివలింగానికి చందనోదకంతో అభిషేకం చెయ్యడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణం. మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, అపారమైనటువంటి లక్ష్మీ కటాక్షమునకు హేతువైనదేది అంటే శివార్చన. అసలు లక్ష్మీదేవి యొక్క స్థానం ఏది? బిల్వ నిలయాం అని కదా చెప్తాం.
బిల్వమునందు ఆవిడ ఉంటుంది. బిల్వము అంటే మారేడు దళం, మారేడు దళంలో ఉంటుంది. మారేడు దళంలో ఆవిడ ఉంది. ఆవిడ మారేడు దళంలోంచి మన ఇంట్లోకి రావాలంటే ఏమవ్వాలి? అది శివలింగం మీద పడాలి. మారేడు దళం ఇలా పట్టుకున్నాను అనుకోండి, లక్ష్మి మారేడు దళంలోనే ఉంటుంది. మారేడు దళం శివలింగం మీద పడింది అనుకోండి, ఈనెలు శివలింగానికి జరిగితే లక్ష్మీ కటాక్షం, బోర్లా పడితే సరస్వతీ కటాక్షం. జ్ఞానం వస్తుంది బోర్లా పడితే, తిరగబడి ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం. అందుకే బిల్వ నిలయాం, అది శివ పూజ చేత లక్ష్మీ కటాక్షం వస్తుంది. అందుకే మీరు చూడండి, శివ పూజ చేసేటటువంటి వారు మహదైశ్వర్యవంతులై ఉంటుంటారు. కారణాల్లో ఒకటి ఎందుచేత అంటే, శివ పూజ విపరీతమైనటువంటి ఐశ్వర్యానికి కారణం. క్రమంగా శివభక్తిలో కుదురుకొని నియమంగా శివాభిషేకం చేయడం అలవాటైందనుకోండి, వాడి ఐశ్వర్యానికి అసలు ఏ విధమైనటువంటి హద్దు ఉండదు. అసలు ఐశ్వర్యం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? తృప్తి. తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు. ఎంత ఉన్నా ఏదో లేదన్నవాడు దరిద్రుడేగా, ఏమీ లేకపోయినా నాకేం లేదన్నవాడు ఐశ్వర్యవంతుడేగా. కాబట్టి నా దృష్టిలో పరమైశ్వర్యవంతుడు ఎవరు అంటే గొప్ప తృప్తి కలిగిన వాడు. అంటే నేను కాదు ఆ మాట అన్నాం, శంకర భగవత్పాదులు అన్నారు ఆ మాట. కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు. గోచీ పెట్టుకున్న వాడి కన్నా ఐశ్వర్యవంతుడు లోకంలో ఎవడు అన్నారు. ఎందుకని అంటే, అన్నీ వదిలేసిన వాడు సర్వసంగ పరిత్యాగి నాకేం కావాలని చెప్పి అంతటా బ్రహ్మాన్ని చూసి పొంగిపోతూ ఓ గోచీ పెట్టుకు తిరుగుతుంటాడు రమణ మహర్షిలా. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యశ్చ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అన్నీ ఉన్నా నాకేదో లేదని ఏడిచేవాడు దరిద్రుడు. ఏమీ లేకపోయినా గోచీ పెట్టుకుని నాకేం లేదని అంతటా బ్రహ్మాన్ని చూసి పొంగిపోయేవాడు ఐశ్వర్యం. ఆషాదశమి, ఇంకసలు ఆ మాట అన్వయం చేయడం సాధ్యం కాదు, అంత పెద్ద ఎత్తున అనుగ్రహించగలదు. కాబట్టి ఆ రోజు మరిచిపోకుండా ఆషాదశమి నాడు పరమశివుడికి చందనోదకంతో అభిషేకం చెయ్యడాన్ని మర్చిపోవద్దు. బాహ్యంలో పరమశివుడికి చందనం ఉదకంతో అభిషేకం చేస్తే ఒక ఫలితం ఉంటుంది. ఏమిటి ఆ ఫలితం అంటే, కొడుకులు వృద్ధిలోకి వస్తారు, వంశం నిలబడుతుంది. వంశం అంతరించిపోవడం అన్నది ఉండదు. చందనోదకంతో నియమంగా అభిషేకం చేసేటటువంటి వాళ్ళ వంశం ఆచంద్రతారార్కం వర్ధిల్లుతుంది. 2, కొడుకులు వృద్ధిలోకి వస్తారు సంతోషంగా. ఆషాదశమి నాడు చేసేటటువంటి అభిషేకం, అందున ప్రత్యేకించి చందనోదకంతో చేసే అభిషేకం, పరమశివలింగాన్ని చందనంతో అలంకారం చేయడం చాలా విశేషమైనటువంటి ఈశ్వర కృపకి పాత్రులు కావడానికి కారణములవుతాయి. కాబట్టి శ్రావణమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఆషాదశమి తిథిని అందరూ కూడా సక్రమంగా వినియోగం చేసుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది అన్ని విధాల జీవితంలో వృద్ధిలోకి రావడానికి దాన్ని హేతువుగా మలుచుకోగలిగినటువంటి ప్రజ్ఞని అంకురింప చేసుకోగలగాలి. ఇక శ్రావణ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమికి జంఝాల పౌర్ణమి అని, రాఖీ పండగ అని, రక్షాబంధనమని, ఉపాకర్మ ప్రారంభమయ్యే రోజని అనేకమైనటువంటి విశేషాలు. శ్రావణ పౌర్ణమి వచ్చింది అంటే, శ్రావణ పౌర్ణమికి జంఝాల పౌర్ణమి అని పేరు. జంధ్యము అన్న మాటకు అర్థం యజ్ఞోపవీతం. లోకంలో ఎప్పుడైనా ఏదైనా ఒక మంగళప్రదమైనటువంటి వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుకి ఆ శుభప్రదత్వం, ఆ మంగళప్రదత్వం ఎలా వచ్చింది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం చేత అలా మంగళప్రదత్వం వచ్చింది అని చెప్తాం. ఏదో మంగళసూత్రంలో శతమానాలు ఉన్నాయనుకోండి, శతమానాలలో అంత గొప్పతనం ఎలా వచ్చింది అన్నారనుకోండి, అందులో ఎంత బంగారం వెయ్యాలో కూడా శాస్త్రం చెప్పింది. ఎంత బంగారం ఉంటే శతమానములు అమ్మవారి యొక్క ఆవాహనతో అంత గొప్పగా ఉంటాయో శాస్త్రం చెప్పింది. కాబట్టి ప్రతిదానికి మంగళప్రదత్వానికి ఓ కారణం ఉంటుంది. యజ్ఞోపవీతం, యజ్ఞోపవీతం అంటే జంధ్యం. జంధ్యం వేసుకుంటాం, అది వేసుకున్నాడు అంటే యజ్ఞం చెయ్యడానికి అధికారమును పొంది ఉన్నాడు అని గుర్తు. ఇప్పుడు యజ్ఞోపవీతం అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తయారు చేశారు అన్నారు అనుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ఆ యజ్ఞోపవీతాన్ని ప్రజాపతి మొట్టమొదట ధరించి ఆవిర్భవించినాడు. ప్రజాపతి అన్న మాటని ఒక రకంగా అన్వయం చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయన త్రిమూర్తులలో ఒకడు, సృష్టికర్త అయినటువంటి వాడికే అసలు ఆయన ఆవిర్భవించినప్పుడే ఆయనకి యజ్ఞోపవీతం ఉన్నది. అంటే
యజ్ఞోపవీతము ఎవ్వరూ తయారు చెయ్యలేదు. సృష్టిలో ఒకరు తయారు చెయ్యవలసిన అవసరం లేకుండా ప్రజాపతి తనంత తాను ధరించి ఆవిర్భవించాడు. అంత గొప్పది. అది ఉంటే వాడు యజ్ఞం చెయ్యడానికి అధికారి అని గుర్తు. వాడు యజ్ఞం చేస్తే ఏమొస్తుంది లోకానికి అంటే భాగవతంలో చెప్తారు, నఖము చెయ్య వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గతవు వసుమతిపై పెరగు దశము మీసి ధేను గణము బ్రతుకు అంటారు. యజ్ఞం చేశారనుకోండి దేవతలు ప్రీతి పొందుతారు. దేవతలు చాలా సంతోషించారని గుర్తు ఏమిటంటే బ్రహ్మాండమైనటువంటి వర్షం పడుతుంది. వర్షం పడింది అనుకోండి దేవతలు తృప్తి చెందారని చెప్పలేము. బ్రహ్మాండమైన వర్షం పడింది అనుకోండి దేవతలు తృప్తి చెందారని గుర్తు. అందుకే నఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసము వసుమతిపై పెరగు. అంత పెద్ద వాన పడింది అనుకోండి ఎక్కడెక్కడ చూసినా సరే పచ్చిగడ్డి దగ్గర నుంచి చెట్లు చామలు అన్నీ పెరుగుతాయి. అవన్నీ పెరిగితే 4 పాదములు కలిగినటువంటి ఆవులు దూడలు ఎద్దుల దగ్గర నుంచి మనుష్యులు అందరూ కూడా లోకము సస్యశ్యామలమై సంతోషంగా ఉంటారు. ఇంతటికీ కారణం ఏంటంటే యజ్ఞము. యజ్ఞము చేయడానికి అధికారము దేని వల్ల వస్తుంది అంటే యజ్ఞోపవీతము వల్ల వస్తుంది. అటువంటి యజ్ఞోపవీతము మలినము కాకూడదు. అటువంటి యజ్ఞోపవీతము పెరిగిపోకూడదు. అంటే దానిలో ఉండేటటువంటి పోగులు తిగి ఉండకూడదు. ఆ యజ్ఞోపవీతం మలినం పట్టి ఉండకూడదు. యజ్ఞోపవీతాన్ని తనంత తాను శ్రద్ధ పట్టి మార్చకపోయినా శ్రావణ పౌర్ణమి నాడు మాత్రం తప్పకుండా యజ్ఞోపవీతం మారుస్తారు. యజ్ఞోపవీతం మార్చాడు అంటే అర్థం ఏంటో తెలుసా? రోజు చేసేటటువంటి గాయత్రి కన్నా కూడా ఎక్కువ గాయత్రి జపం చేస్తారు ఆ రోజున. ఎందుచేత శ్రావణ పౌర్ణమి నాడు యజ్ఞోపవీతాలు మార్చడం అని పెట్టారో తెలుసా? శ్రావణ మాసంలో వర్షం కురిసి తీరాలి. శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షం కానీ కురవకపోతే ఇక సంవత్సరం అంతా తినడానికి తిండి గింజలు ఉండవు. శ్రావణ భాద్రపద మాసాలలో వర్షాలు కురవాలి అంటే 2 కారణములను శాస్త్రం సృష్టించింది. ఒకటి, శ్రావణ మాసం భాద్రపద మాసం ఏం చేస్తారంటే ప్రతి ఊళ్ళోనూ కూడా వేద సభలు ఏర్పాటు చేస్తారు. వేద పండితులు అందరూ బయలుదేరి వస్తారు. వచ్చి వేద సభలో పాల్గొని వాళ్ళు వేదం చదువుతారు. వేద గానం ఎక్కడ వినపడుతుందో అక్కడ దేవతలందరూ సంతోషిస్తారు. వేదం అర్థం అక్కర్లేదు, వింటే చాలు. ఆ స్వరంతో వేద మంత్రాలు వినపడితే దేవతలు సంతోషించి వర్షాలు కురిపిస్తారు. ఎలాగో వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అలా వెళ్ళిపోతూ అందరిళ్ళకి వస్తారు. వస్తే వాళ్ళు వచ్చారని తలుపేసుకోకూడదు. వాళ్ళు వచ్చి కూర్చుని ఉత్తిని వెళ్ళిపోరు. ఒక్క పన్నం చదువుతామమ్మా అంటారు. సరే చదవండి అంటే ఓ పన్నమో ఓ పనసో చదువుతారు. చదివి ఆశీర్వచనం చేసి పెడతారు. బ్రాహ్మణులు ఊరూరా తిరిగి వేదాన్ని చదువుతారు. వేద సభలు జరుగుతాయి. దానివల్ల వర్షం. శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ వేదాధ్యయనం ప్రారంభం చేస్తారు. శ్రావణ పౌర్ణమి నాడే యజ్ఞోపవీతాన్ని మార్చి నూతన యజ్ఞోపవీత ధారణ చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని 3 రెట్లు చేస్తారు. కనీసం రోజు 11 మాటలు చేసేవాళ్ళు కూడా 33 మాటలు చెయ్యాలి ఆ రోజున. ఎందుకంటే యజ్ఞోపవీతం తీసి కొత్త ముందు యజ్ఞోపవీతం కొత్తది వేసుకుంటారు. వేసుకున్నప్పుడు చెయ్యాలి. తీసేసి మళ్ళీ పాత యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టేసిన తర్వాత చెయ్యాలి. మళ్ళీ సంధ్యావందనంలో చెయ్యాలి. కాబట్టి రోజు 11 మాటలు చేసేవాడు కూడా 33 మాటలు చేస్తాడు. 3 పూట్ల 1000 మాటలు చేసేవాడు 9000 చేస్తాడు. అంత శ్రద్ధతో చేస్తారు. శ్రావణ పౌర్ణమి నాడు గాయత్రి మంత్రం విశేషంగా జపం చేయబడుతుంది కాబట్టి గాయత్రి దానము చేసినంత మాత్రం చేత రక్షించేటటువంటి శక్తి కలిగిన మంత్రం. ఆ గాయత్రి మంత్రం శ్రావణ పౌర్ణమి నాడు విశేషంగా జపం చేయబడినటువంటి కారణము చేత అందరూ కూడా ఆ మంత్రాధిష్టాన దేవత అయినటువంటి గాయత్రీదేవి యొక్క అనుగ్రహంతో అన్ని రకములైనటువంటి ఐశ్వర్యాలని పొంది సకల సంపత్తుల చేత సౌభాగ్యము చేత ఆయురారోగ్య ఐశ్వర్యముల చేత ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి పరమేశ్వర సంబంధమైనటువంటి అనుగ్రహ సంబంధమైన విభూతులను పొందుతారు. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మరొక అద్భుతమైనటువంటి తిథి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమి.
కృష్ణాష్టమి అంటాం. కృష్ణాష్టమి శ్రీకృష్ణ పరమాత్మ అవతార స్వీకారం చేసినటువంటి రోజు. అది శ్రావణ మాసంలో వస్తుంది. ఎందుకు శ్రావణ మాసంలో వచ్చినటువంటి అష్టమి నాటి అర్ధరాత్రి పుట్టాలి? అలా పుట్టకపోతే ఇంకోలా పుడితే కృష్ణాష్టమి కాదా? కృష్ణుడు ఎప్పుడు పుట్టినా కృష్ణాష్టమిగా. మరి కృష్ణుడు అలా ఎందుకు పుట్టాడు అంటే మీరు అందులో ఉండేటటువంటి తత్వాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకి ఒక రోజు అంటే పగలు రాత్రి కలిపితే ఒక రోజు. పగటి పూట సూర్య భగవానుడు ఉంటాడు, అన్నీ కనపడతాయి. రాత్రి వేళ సూర్యకాంతి ఉండదు, చీకట్లో ఇంకేం కనపడదు. అది అర్ధరాత్రి అయిందనుకోండి అసలు కనపడదు. మనకి ఒక రోజు అయితే రాత్రి పగలు కలిపితే ఒక రోజు. పితృదేవతలకి ఒక నెల అయితే ఒక రోజు. శుక్లపక్షం అంతా పగలు, కృష్ణపక్షం అంతా రాత్రి. కృష్ణపక్షం అంతా రాత్రి అయితే 8వ తిథి అయినటువంటి అష్టమి అర్ధరాత్రి. అంటే పితృదేవతలకు అర్ధరాత్రి. మనకి కృష్ణ భగవానుడు అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి మనకి రాత్రి. మనుష్యులకు రాత్రి, పితృదేవతలకు రాత్రి. దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి. మళ్ళీ దక్షిణాయనంలో అర్ధరాత్రి పుట్టాడు శ్రావణ మాసంలో. శ్రావణ మాసం మిగిలిన మాసాల కన్నా కూడా చీకటిగా ఉంటుంది. ఎందుచేత అంటే నల్లటి మబ్బులు కిందకు వచ్చేస్తాయి. కిందకు వచ్చిన కారణంగా వసంత ఋతువులో సాయంకాలం 7 గంటలకి ఏ వాతావరణం ఉంటుందో శ్రావణ మాసంలో సాయంకాలం 5 గంటలకు ఆ వాతావరణం ఉంటుంది. చీకటి పడిపోయినట్టుగా ఉంటుంది. అందువల్ల శ్రావణ మాసం అష్టమి నాటి అర్ధరాత్రి కటిక చీకటిగా ఉంటుంది. కాబట్టి దేవతలకు రాత్రి, పితృదేవతలకు రాత్రి, మనుష్యులకు రాత్రి. ఇంతమందికి రాత్రి కావాలంటే అది శ్రావణ మాసపు కృష్ణపక్ష అష్టమి కావాలి. అంతటి అర్ధరాత్రి వేళ కృష్ణుడు పుట్టాడు. ఎందుకని? ఆయన నల్లటి మబ్బులో ఉంటాడు, అదో చీకటి. అందుకే ఆయనకి కృష్ణ అని పేరు. కృష్ణ అంటే నలుపు అని ఒక అర్థం. కృష్ణపక్షము అంటే నల్లని పక్షం అని, కాబట్టి నల్లని వాడు. పైగా నిజంగా కూడా నల్లని వాడు. ఇన్ని నలుపులు కలిసి వచ్చాయి. ఏమిటి నలుపులన్నీ? ఉన్న చీకటి సాలకి ఈ నలుపు కూడా ఎందుకు కొత్తగా మనకి అంటే కాదు. ఆ నలుపులో ఒక మెరుపు ఉంది. ఏమిటి ఆ మెరుపు? జ్ఞాన జ్యోతి. భగవద్గీత, గీతాచార్యుడు కృష్ణం వందే జగద్గురు. జగదాచార్యుడై మనం తరించడానికి కావలసినటువంటి జ్ఞాన జ్యోతిని మనకు అందించడానికి అర్ధరాత్రి వేళ వచ్చాడు. చీకటి బాగా ఉన్నప్పుడే భయం ఎక్కువ ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టేది దీపం. జ్ఞానము కలిగితే ఇంకా సంసార భయం లేదు, ఇక పునరావృత్తి భయం లేదు. అటువంటి సంసార భయాన్ని పోగొట్టగలిగినటువంటి జగద్గురువుగా కృష్ణ పరమాత్మ ఉచ్చారణడానికి సంకేతమే శ్రావణ మాసపు అష్టమి నాటి అర్ధరాత్రి ఆవిర్భవించాడు. అందుకే పోతన గారు కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని చెప్తూ జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్సవంచనంచిత విహారు మరుకుండల ప్రభావిత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. అది పరిపూర్ణావతారం. కారాగారంలో పుట్టి మహానుభావుడు పుట్టుకతోనే పీతాంబరం ధరించి చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములతో ప్రకాశిస్తూ దర్శనమిచ్చాడు. లోకంలో బిడ్డడు పుడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు. దేవకీ వసుదేవులు ఆయనకి నమస్కారం చేసి స్తోత్రం చేశారు. అంతటి మహానుభావుడు. లోకంలో జ్ఞాన జ్యోతిని వెలిగించిన వాడు. ప్రస్థానత్రయమని మనకి మోక్షం ఇవ్వగలిగినటువంటి విద్య చెప్పగలిగినటువంటివి 3: భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. అందులో ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి ప్రదానం చేశాడు. ఆ భగవద్గీత ఇప్పటికీ కూడా లోకమంతటి చేత ఆరాధింపబడి చదవబడి మోక్షమునకు కారణమవుతోంది. అందుకే శంకర భగవత్పాదులు భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు. భక్తితో రోజు ఒక్క భగవద్గీత శ్లోకాన్ని చదువుకుంటే చాలు, ఇక యమధర్మరాజు గారితో చర్చ లేదు. మధ్యలో ఆయనతో ఎందుకు చర్చా వేదిక నాకు అంటే, ఆయనతో చర్చ అంటే ఆయన వచ్చి పాశాలు వేసి లాగడం, నేను రానండం ఉండవు. ఆయన కనపడడు, ఆయన లాగడు. అంటే దాని అర్థం
విష్ణు పార్షదులో శివ పార్షదులు వచ్చి తీసుకెడతారు. భగవద్గీత చదువుకున్నటువంటి వాడికి అంతటి వైభవం కలుగుతుంది. అందుకే భగవద్గీత అంతా చెప్పి కృష్ణుడు అడిగాడు అర్జునుణ్ణి, భగవద్గీత అంతా చెప్పాను కదా నీకేమర్థమైంది అన్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు అర్జునుడు. నా అజ్ఞానం పోయింది, నాకు ఏది జ్ఞాపకం రావాలో అది జ్ఞాపకానికి వచ్చింది అన్నాడు. ఎవరికైనా సరే భగవద్గీత ప్రస్థానం చేయిస్తుంది, భగవంతుని వైపుకి నడిపిస్తుంది. అంత గొప్ప భగవద్గీతని మనకి జగదాచార్యుడై అందించాడు. లోకంలో ఎక్కడైనా భగవంతుడు పాశములు విప్పేస్తాడు, కట్లు విప్పుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ గొప్పతనం ఏమిటంటే కట్లు వేశాడు. ఎవరికి? ఆఖరికి ప్రతిరోజు సాయంకాలం పశువుల్ని కట్టుకొయ్యలకి దగ్గరికి తీసుకెళ్లి కట్లు వేస్తుండేవాడు. ఏమైన కర్మ. లీలాశుకుడు పరవశించిపోయాడు. శ్రీకృష్ణ కర్ణామృతంలో అన్నాడు, గోధూళిధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయం తని ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. రోజు నమస్కరిస్తా. ఎవరికో తెలుసా? గోధూళిధూసరిత కోమల గోపవేషం. ఆవుల మంద వెనక నడుస్తున్నప్పుడు ఆవుల యొక్క డెక్కల నుంచి పైకి రేగినటువంటి ధూళి చేత అలంకృతుడైనటువంటి చిన్ని కృష్ణుడు అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇళ్లలో ఉన్నటువంటి గోపకాంతలు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ కనపడని చెప్పి, కృష్ణ కృష్ణ మా ఇంట్లో ఈ ఎద్దుని ఆవుని కట్టలేకపోతున్నాను, చాలా బలంగా ఉన్నాయి, లాగేస్తున్నాయి, నువ్వు కొంచెం కట్టవా అంటే చిన్ని కృష్ణుడు దాని పలుపు పట్టుకుని, ఎందుకు వినవు వాళ్ళ మాట, రా అని ఆ చిన్ని కృష్ణుడు దాన్ని బలవంతంగా లాగుతుంటే డొక్కలు అక్కలించుకుపోయి ఉరప్పంజరం కనపడుతుంటే చెమట బిందువులతో తడిసినటువంటి కృష్ణుడు ఆవుల్ని లాక్కొచ్చి గుంజలకి కడుతున్నాడు. నీలాశికుడు అన్నాడు, అందరి పాశములు విప్పే కృష్ణ, నువ్వు ఆవులకు పాశములు కడుతున్నావు, గోపాల బాలక స్థితికి దిగజారిపోయావు. స్వామి నీ యొక్క అనుగ్రహానికి పరాకాష్ఠ, ప్రతిరోజు నువ్వు ఆవుల్ని కట్టిన సన్నివేశం తలుచుకుని నమస్కరిస్తానయా అన్నాడు. అంతటి మహాద్భుతమైన అవతారం. ఎక్కడో పుట్టడం కాదు, ఏ పాములిరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ తల్లి చనుబాలు ఎన్నడిడుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల పాలు త్రావనిరిగే, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది, ఏ కర్మములు లేక వెలయునొక్కడికి నిజత కర్మంబులు సంభవించే, ఏ చదువులనైన ఇట్టిట్టిదనలాని అర్థం అవయవములయందు అందముందే, ఏ తపములనైన ఎలమి పండని పంట వల్ల వీజనముల వాడపండే. ఏమీ తెలియనటువంటి గోపాల బాలురు గోపకాంతలు మొలకడిగితే తలకడిగితే మొలకడగారు. అటువంటి వారి మధ్య ఆడుకున్నాడు. వాళ్ళందరూ తన్నేరు, గుద్దారు, కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగచు తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము విత్తయొప్పునే అన్నాడు బ్రహ్మగారు. ఏమదృష్టమయ్యా! పరిపూర్ణావతారం, రాశీభూతమైన బ్రహ్మము తెలియదు వాళ్ళకి. గోపాల బాలురు పట్టుకుంటున్నారు, కౌగులించుకుంటున్నారు, గుద్దుతున్నారు, తంతున్నారు, మీద పడుతున్నారు, సద్యన్నం తింటున్నారు, కృష్ణుడికి పెడుతున్నారు, కృష్ణుడు తింటున్న సద్యన్నం వాళ్ళకి పెడుతున్నాడు. వాళ్ళకన్నా అదృష్టవంతున్నా నేను, ఎందుకు ఈ దిక్కుమాలిన బ్రహ్మ పదవి నాకొద్దు, తీసే. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాదపరాగమింతయున్ కన్నుల కానరట్టి హరి. మహానుభావుడు ఆయనతో తిరుగుతున్నటువంటి ఈ గోపాల బాలకులలో ఎవరిదైనా ఒక్కడి పాద రేణువులు నా తల మీద వేసుకునే అదృష్టమి నాకు ఈ బ్రహ్మపదవి తీసేయి. అహోభాగ్యం నందగోప రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అంటాడు యాతుడు మూలంలో. ఎంత అదృష్టవంతులయ్యా వీళ్ళు, పరబ్రహ్మంతో ఆడుకుంటున్నారంటాడు. అటువంటి పరిపూర్ణ అవతారం కృష్ణావతారం. కృష్ణావతారంలో లీలలే లీలలు. కృష్ణావతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, మనం కష్టపడి కృష్ణుడి దగ్గర మనసు పెట్టక్కర్లేదు, కృష్ణుడే మన మనసు లాగేస్తాడు. అది ఆ అవతారానికి ఉన్న గొప్పతనం. మీరు తెలిసి కానీ తెలియక కానీ కృష్ణలీలలు విన్నారనుకోండి, అవి ఏదో సరదాగా విన్నా సరే మన మనస్సుని లాగేస్తాయి, వశం చేసేసుకుంటాయి. వశం చేసేసుకుని లోపల అర్థం అవనివ్వండి, అర్థం కానికపోనివ్వండి, బయట లీల వింటే చాలు అసలు అబ్బా ఎంత పరవశంగా ఉంటుందో. ఇన్ని మాటలు చదవనివ్వండి, భాగవతం దశమస్కంధం చేసి ఆ కృష్ణలీలలు చదువుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఏమి కృష్ణలీలలు రా అనిపిస్తుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా దర్శనం చేసి పొంగిపోయారు. వ్యాసుల వారు దర్శించారు, అంతకన్నా పోతన గారు, అంతకన్నా మధుసూదన సరస్వతి, అలాగే మహానుభావుడు లీలాశికుడు,
ఎంతమంది ఎన్ని దర్శనం చేశారో. అసలు ఆ కృష్ణలీలలు ఎవరో కొంతమందికి కనపడడం కాదు ఉపాసన చేసిన ప్రతి వాళ్ళకి ఇప్పటికీ బాలకృష్ణుడిగా దర్శనం ఇస్తూనే ఉంటాడు. అందుకే పెద్దవాడైపోయిన కృష్ణుడి కన్నా బాలకృష్ణుడిగానే ఇష్టపడతారు. యశోదకి బాలకృష్ణుడి ఇష్టం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? రుక్మిణీదేవికి ఎవరిష్టం అంటే బాలకృష్ణుడి ఇష్టం. లోకంలో ఏ ఆడది కూడా మా ఆయన చిన్నప్పుడు ఎలా ఉన్నారో అది నాకు ఇష్టం, అలా ఉంటే బాగుండేది అంటుందా? అనదు. కానీ రుక్మిణీదేవి ఏమడిగిందో తెలుసా? మీరు పెద్దవారు అయిపోయిన తర్వాత ఈ రాయబారాలు, ఈ సారథ్యాలు, ఈ రాజకీయ వ్యూహ రచనలు, అబ్బబ్బా వీటికన్నా మీరు బాలకృష్ణుడిగా ఉన్న లీలలు చాలా బాగుంటాయి. మీరు పెద్దవారిగా ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఉన్న తృప్తి కన్నా బాలకృష్ణుడిగా ఒక్క మూర్తి చేయించి తెచ్చి నాకు పెట్టండి, చూసి సంతోషిస్తానండి. అంటే అసలు ఆ బాలకృష్ణ లీలలు ఎంత గొప్పవో చూడండి. అప్పుడు విశ్వకర్మని పిలిచి చేయించాడు బాలకృష్ణుడి మూర్తిని. ఆ మూర్తే ఒకానొకప్పుడు విదేశీయులు ఓడలో తీసుకెళ్ళిపోతున్నారు, చందనపు దుంగలో పెట్టి తీసుకెళ్ళిపోతుంటే బ్రహ్మాండమైన వర్షం వచ్చి ఓడ ఊగిపోతుంది. ఓడ ఊగిపోతున్న సమయంలోనే మధ్వాచార్యుల వారు ఒడ్డున వెళ్ళిపోతున్నారు. చూశాడు ఓడలో ఉన్నటువంటి విదేశీ నావికుడు, ఈ దేశంలో మహాత్ములు అంతటి గొప్పవారు ఉంటారు, ఎవరో వెడుతున్నారు ఒడ్డునని ఓడలోంచి అరిచాడు, అయ్యా రక్షించండి రక్షించండి, ఓడ మునిగిపోతోంది తుఫాన్లోనని. విన్నారు మధ్వాచార్యుల వారు. ఉత్తరీయం తీసి ఒక్కసారి ఇలా ఊపారు, అంతే తుఫాన్ ఆగిపోయి ఓడ నిలబడింది. ఆయన ఒడ్డుకి ఈత కొట్టుకుంటూ వచ్చి నా ఓడలోకి వచ్చి మీకు కావలసింది తీసుకోండి అన్నాడు. నాకేం కావాలి, నాకేం అక్కర్లేదన్నాడు. ఏదో ఒకటి ఒక్కసారి రండి నా ఓడకన్నాడు. వెళ్ళారు. ఆయనకు ఆ చందనపు దుంగ చూడగానే అర్థమైంది, ఇందులో కృష్ణుడు ఉన్నాడు. రుక్మిణీదేవి కోసం కృష్ణ పరమాత్మ చేయించి ఇచ్చినటువంటి బాలకృష్ణమూర్తి. దాన్ని తీసుకొచ్చి మహానుభావుడు పుష్కరిణిలో స్నానం చేయించి ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠ చేశారు. ఇవాళ ఉడిపి క్షేత్రంలో ఉన్న బాలకృష్ణుడు మధ్వాచార్యుల వారు తీసుకొచ్చినటువంటి కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవికి బహూకరించినటువంటి బాలకృష్ణమూర్తి యొక్క మూర్తి. అంత గొప్ప మూర్తి ఉడిపి కృష్ణ భగవానుడు. ఆ బాలకృష్ణుడి లీలలు అంత గొప్పగా ఉంటాయి. ఆ కృష్ణాష్టమి తిథిని అందుకే అంత భక్తి ప్రపత్తులతో చేస్తారు. నేను ఇంత చెప్పిన తర్వాత నేను ఆ బాలకృష్ణుడి లీల మనసుని ఎలా లాగుతుందన్న దానికి ఒక ఉదాహరణ చెప్పకుండా ఉండలేను. లీలాశుకుడు అనుభవిస్తాడు. అందులో నవనీత చౌర్యం చేస్తాడు కదా, వెన్నెత్తుకుపోతూ ఉంటాడు. అబ్బో ఎన్ని ప్రయోగాలు చేశారో, ఆయన్ని ఎలా అయినా పట్టుకోవాలి. ఎందుకని అంటే వీళ్ళందరూ చాడీలు చెప్తారు. యశోదమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మా ఇంటికి వచ్చాడు వెన్నెత్తుకుపోయాడు, ఆవిడంది నాకు సాక్ష్యం కావాలి, పట్టుకోండి వెన్న చేత్తో తీసుకురండి. అలా దొరికితే కదూ, దొరకడు ఎప్పుడు. ఒక ఆవిడ గంటలు కట్టింది పాపం. ఒక ఆవిడ గంటలు కడితే కృష్ణ పరమాత్మ మెల్లిగా ఏదో నిత్యాలు వేసుకుని పైకి ఎక్కారు. ఎలా ముట్టుకుంటే గంటలు మోగుతాయి ఆలోచించారు. ఆయన పరిపూర్ణావతారం, ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా మాట వినవలసిందే. ఓ గంటలారా మీరు మోగకండి అన్నాడు. అలాగే చక్కగా అందులో చెయ్యి పెట్టాడు, వెన్న తీశాడు, ఉంచాడు, వెన్న తీసి పిల్లలందరికీ పెట్టేశాడు. అందరికీ పెట్టి తను తింటాడు. ఆఖరణచారుడు వెన్న తీసుకుని అందరూ వెళ్ళిపోయారు కదా అని ఇలా నోట్లో పెట్టుకున్నాడు. గనగనగన మోగి, అరే మోగద్దన్నాను కదా, ఎందుకు మోగారు మీరు అన్నాడు. అయ్యా నువ్వు వాళ్ళకి పెడితే మోగలేదు, నువ్వు తింటే నైవేద్యం, నైవేద్యం జరిగినప్పుడు గంట మోగడం అలవాటు, మేము మోగేశామన్నాడు. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలంత అద్భుతం. ఆయన్ని ఎలా అయినా పట్టుకోవాలనుకుంది ఒక గోపిక. లీలాకృష్ణుడు అనుభవించాడు ఆ రాఘవేంద్రుడు ఇష్టం. ఆ లీలాకృష్ణుడు ఎంత దర్శనం చేసి పొంగిపోయాడో. ఒక గోపిక పట్టుకోవాలనుకుంది ఎలా అయినా, దాచాననుకోండి కుండ, ఎలాగో అలా వచ్చి పట్టుకుపోతాడు. ఎందుకు వచ్చింది? తలుపు దగ్గరే పెట్టి చక్కగా కనపడేటట్టు వెన్న ఇలా ఓర ఇలా పెట్టింది. చూస్తాడు కదా, వస్తాడు, తలుపు చాటున నించుంది. ఒక్క కళ్ళని రమ్మంటాడు, ఒక్క కళ్ళకి పెట్టేస్తాడు. ఆఖరణ కూర్చుని అందులో చెయ్యి ఎడతాడు, అప్పుడు పట్టుకుంటా చెయ్యి అని. తలుపు చాటునే ఉంది, చూశాడు. రే దాచుకోవలసిన ఆవిడ తలుపు దగ్గర పెట్టింది ఏమిట్రా అనుమానం వచ్చింది. సరే ఏమైతేని, మన్ని పట్టుకోగలిగిన వాడు ఉంటే కదా లోకంలో అనుకున్నాడు. వచ్చాడు, తీస్తున్నాడు, చారడుతూ వెన్న పెడుతున్నాడు. స్నేహితులందరూ నిశ్శబ్దంగా పుచ్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వెనక్కి తిరిగి చూశాడు, ఎవడూ చేయపెట్టలేదు. అందరూ పుచ్చేసుకున్నారు. మళ్ళీ వచ్చి లైన్లలో నించోవడం అలాంటి అలవాట్లు లేవు వాళ్ళకి. ఈ కృష్ణుడు తినాలి. ఆయన ఏం చేశాడు, కడవలో చెయ్యి పెట్టి పాపం ఏదో కొద్దిగా అడుగునుంది, ఇంకా తీయాలి, జాగ్రత్తగా ఇలా తీస్తున్నాడు. కృష్ణుడిని కదా పట్టుకోవాలి ఆవిడే. తలుపు సాటి నుంచి వచ్చి చటుక్కలు పట్టుకుని కృష్ణుడి వంక చూసింది. భయపడిపోయి చెయ్యిలా విదిల్చుకుంటాడు అనుకుంది. ఆయన చెయ్యిలా పట్టుకుంటే తలెత్తి అన్నాడు. ఏమిటి అన్నాడు. ఆవిడ చల్లబోయింది. ఇదేడు భయపడాలి కదా పట్టుకుంటే, దొంగ దొరికానని.
ఇది భయపడ్డేమిటని అసలు ఏమంటాడో చూద్దానికి కష్టం బాల అంది. పిల్లాడా నువ్వెవరు? నేను కృష్ణుడిని అనాలి కదా. మధ్యలో పాపం ఇంట్లో కూర్చుని బుద్ధిగా పనిచేసుకుంటున్న బలరాముడిని తీసుకొచ్చాడు. బలానుజహ, నేను బలరాముడి తమ్ముడిని అన్నాడు. ఆయన్ని ఎందుకు తీసుకురావడం? అక్కర్లేకుండా ఆయన పేరు ఇరిగించడం తప్ప కస్తం బాల బలానుజహ అన్నాడు. అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటు కృష్ణుండని చెప్పకుండా బలరాముడు తమ్ముడు అంటున్నాడని ఆవిడంది. కిమిహతే అంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే ఇలా చూసి, ఓ మన్మందిరాశంకయ, మా ఇల్లు అనుకున్నాను, మా ఇల్లు కాదేమిటి అన్నాడు. అమ్మ నాయనో ఇన్ని అబద్ధాలు అనుకున్న ఆవిడంది. యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే అంది. ఓహో మీ ఇల్లు అనుకుని వచ్చావా, కుండలో చెయ్యి ఎందుకు పెట్టావు అన్నాడు. ఆయన అన్నాడు, మాత కంచన వత్సకం మృగయుతం మాగా నిషాదం క్షణ ఇత్యేవం వరవల్లవి ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః. కోపంగా కనుబొమ్మలు ముడేసి అన్నాడు. ఊరుకోమా, గట్టిగా అరుస్తావు. ఆమదూడు ఒకటి మాది తప్పిపోయింది, దాన్ని వెతుక్కుంటూ వస్తున్నాను, కొడలో దూరిందేమో అని వెతుకుతున్నాను, కాసేపు గట్టిగా అరవకు, దూడ మారిపోయిందంటే మళ్ళీ నేను పరిగెత్తాలన్నాడు. అమ్మ నాయనో ఇన్ని అబద్ధాలా అని ఆవిడ గుండెల మీద ఇలా చెయ్యి వేసుకోవడంలో చెయ్యి వదిలేసింది. అలా వదిలేగానే పారిపోయాడు. అలా పారిపోయి గోపకాంత మాట్లాడలేక తెల్లబోయి గుండెల మీద చెయ్యి వేసుకునేటట్టుగా చేసినటువంటి చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక. కాబట్టి మహానుభావుడు ఎన్ని లీలలు చేశాడో. అందుకే ఎప్పుడైనా సరే కృష్ణాష్టమి వచ్చింది అంటే, కృష్ణాష్టమి తిథికి ప్రత్యేకత ఏది అంటే ఉట్టి కొట్టడం. ఉట్టి కొడతారు. ఉట్టి కొట్టినప్పుడు ఉట్టి నిండా పాలు పెరుగు పోస్తారు. ఉట్టి నిండా పాలు పెరుగు పేసి దాన్ని తాడు కట్టి ఇలా ఇటు రెండు కర్రలు కట్టి అడ్డకర్ర ఒకటి కట్టి దానికి ఇలా కొట్టేస్తుంటే వాడు కళ్ళు తెరవలేక కాసేపటికి కిందంతా బురద అయిపోతుంది. పరిగెత్తుకొచ్చి ఎగరబోయే బురదలో దారి ఢామ్మని పడిపోతుంటాడు. అందరూ నవ్వుతూ ఉంటారు. ఆఖరికి అందదు. ఏమిటి ఎందుకు అలా కొట్టడం? ఉట్టి కొట్టడం సరదా కాదు. కృష్ణాష్టమి నాడు తప్పకుండా చెయ్యాలి, చూడాలి. ఎందుకో తెలుసా? అది కుండ. కుండలో ఏమున్నాయి? మరమరాలు లేవు, అందులో పాలున్నాయి, ఆవు పాలు. ఎందుకు పోస్తారో తెలుసా? అది కుండ, ఇది కుండ. ఈ కుండలో ఏముంది? పరబ్రహ్మం అనేటటువంటి పాలున్నాయి. ఈ కుండ బద్దలైతే గానీ పాలు దొరకవు. అంటే దీన్ని చంపేయమని కాదు. అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ, ఇందులోకి వెడితేనే దొరుకుతుంది. ఈ లోపల ఉన్న పాలు దొరకాలి. ఈ ఆత్మ దర్శనము కావాలి. దర్శనం ఉండదు, అనుభూతిలోకి రావాలి. అటువంటి ఆత్మ అనుభూతిలోకి రావాలి అంటే ప్రయత్నం మొదలు పెట్టాలి. అసలు భగవంతుడిని తెలుసుకుందామని ప్రయత్నం మొదలు పెట్టగానే అనేక ప్రతిబంధకాలు వచ్చేస్తాయి. ఏదో ఒక రోజున గట్టి సంకల్పం చేస్తాడు, ఇక నేను ప్రతి శనివారం సుప్రభాతం చేస్తానండి, విష్ణు సహస్రం చదువుతానండి అంటాడు. 3 వారాలు బాగుంటుంది. 2 రూపాయలు ఎట్టి తులసి జలాలు పట్టుకొచ్చి గట్టిగా సుప్రభాతం జరిగి విష్ణు సహస్రం జరిగి ఎంత బాగా చదువుతున్నారో, ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని మొదలెడతాడు. అయిపోయింది. 4-5 వారాలు అయిపోతాయి. 6వ వారం వచ్చి లక్ష్మీవారం వచ్చిన దగ్గర నుంచి ఎల్లుండి శనివారం ఇదో గొడవ. సుప్రభాతం చదవాలి, విష్ణు సహస్రం చదవాలంటాడు. ఎవడు చదవమందండి? నువ్వు అంత బరువు అయిపోయింది. అంత బరువు ఎందుకు నీకు? మానే అంటే మానేస్తే దేవుడు కొడతాడేమో, అందుకే కూర్చున్నాడు ఆయన అనుమానం, భయం. అంటే రమించి సంతోషంగా చెయ్యవలసింది సంతోషంగా చేయడు. ఇంతకన్నా ఏవో ఇష్టం అవుతాయి. దీనికి అవి సంతోషంగా అనుభవించడానికి ఇది ప్రతిబంధకం. కాబట్టి ఇంకా దీని మీద ఉత్సుకత పోతుంది. అదే ఈ పక్కనున్న వాళ్ళు నీళ్లు కొట్టేస్తారు, అక్కడ బురద అవుతుంది, జారి పడతాడు. ఒక్కడు ప్రయత్నం చేసి ఎంత ప్రయత్నించినా కొండంతదు. అందుకే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే, ఒక్కడూ మొదలెడితే నడవదు, సత్సంగంగా మొదలెట్టాడు. సత్సంగంగా మొదలెడితే ఏదో ఇవాళ సాయంకాలం ఫలానా చోట సత్సంగం, అందరూ రండి, సత్సంగం అయిపోయిన తర్వాత పలహారాలు చేసి వెళ్ళిపోదురు. కానీ పలహారాలు కూడా పెడుతున్నాం అన్నారు అనుకోండి, ఓ పూట మంట తప్పింది, పోదామండి సత్సంగానికి అనైనా కనీసం వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళినా సంతోషమే. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్టులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. ఏమో పూటమంట మానచ్చనో అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళందరూ విష్ణు సహస్రనామం చదువుతున్నారు. ఈయనకి రాదు పాపం. రాకపోతే కనీసం పక్కవాడి వంక చూసి ఆ చదివిస్తున్నా ఈయన ఇలా చూస్తున్నాడు అనుకోండి, ఏమిటో నువ్వు ఒక్కడే చదవట్లేదని కొంచెం సిగ్గుపడిపోయి, ఏమిటో ఇదో పెద్ద గొడవ కింద ఉంది, విష్ణు సహస్రనామం మనకి రాదు, వీళ్ళందరూనేమో గడగడ
అక్కడ చదివేస్తున్నారు చక్కగాను. లేదు నేను నేర్చుకోవాలి శ్రద్ధగాని, కనీసం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన విష్ణు సహస్రనామం పెట్టుకుని జాగ్రత్తగా బ్రహ్మణ్యో బ్రహ్మవృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ బాగా నేర్చుకుంటాడు. నేర్చుకుని ఇప్పుడు విష్ణు సహస్రం చదివే దగ్గరికి వచ్చి అందరికీ పుస్తకాలు ఇస్తే ఆయనకి ఇచ్చేయండి, నాకు అక్కర్లేదు, ఎందుకంటే నేను నోటితో చదవడం అదో సంతోషం, అదో గర్వం, పోలేండి మంచిదే. అది ఇచ్చేసి అందరూ చూడాలని గట్టిగా మొదలు పెడతాడు. పోని మంచిదే, ఏ విష్ణు సహస్రం గట్టిగా చదివావు, మంచిగా చదివావుగా, అన్నీ వంక పెడితే ఎలా? కాబట్టి ప్రయత్నం ప్రారంభమైంది. ఇప్పుడు ఏమైంది, కొన్నాళ్ళు అయింది, అంటే ఎప్పుడు విష్ణు సహస్రమైనా ఇంకేమైనా చేద్దామండి. సరే అయితే వచ్చే వారం భజన చేద్దాం. అందరూ కూర్చున్నారు. ఒకటి కంజీరి పట్టుకున్నాడు, ఒకటి చిడతలు పట్టుకున్నాడు, ఒకడేదో హార్మోని పట్టుకున్నాడు, ఒకటి తబలా పట్టుకున్నాడు, మిగిలిన వాళ్ళు జై జై శంకర హర హర శంకర జై జై శంకర హర హర శంకర భజన చేస్తున్నారు. ఏమీ అక్కర్లేదు, చేతులు కొట్టుకుంటూ గట్టిగా వస్తున్నాడు. భజనకున్న లక్షణం ఏమిటో తెలుసా? మీరు గంట సేపు జై జై శంకర హర హర శంకర జై జై శంకర హర హర శంకర అనేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఇంటికి శుభ్రంగా పలహారం చేసి మోటార్ సైకిల్ మీద భార్యను ఎక్కించి వెళ్ళిపోతూ జై జై శంకర హర హర శంకర జై జై శంకర హర హర శంకర అంటాడు. ఎందుకని నోటిని పట్టుకుంటుంది. అది కొన్నాళ్ళు పోయాక ఏం చేస్తాడంటే వారానికి ఓ రోజే సత్సంగం, మనం ఇంట్లో కూర్చుని మనం కూడా జై జై శంకర హర హర శంకర అందం కాసేపు అంటాడు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే కాసేపు భజన. భజనలో ఏమవుతుందంటే అందరూ కలిసి చేస్తారు, అదో సంతోషం. కొన్నాళ్ళు అయ్యాక నేను కంజరీ నేర్చుకుంటానంటాడు. కనీసం నేను ఆ తాళం వేయడం నేర్చుకుంటాను. ఎంత చక్కగా వాళ్ళు స్పీడ్ అందుకున్నప్పుడు ఇతను కూడా చక్క వాయిస్తుంటే ఎంత బాగుందో చూడడానికి. నేను నేర్చుకుంటానని తను మొదలెడతాడు. ఒక్కొక్కటి ఆఖరికి ఆ సత్సంగంలో ఆ భజన బృందం ప్రత్యేకంగా ఆహ్వానించబడి ఇతర ఊళ్ళకి వెళ్ళి భజనలు చేస్తుంటాం. ఆఖరికి బ్రహ్మోత్సవాల్లో తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి ముందు మేము భజన చేస్తూ తిరిగాం మాడ వీధుల్లో. ఓ సంతోషం. ఇప్పుడు ఏమైంది, 10 మందితో కలిసి మొదలెట్టావు. కొన్ని 10 మందితో చెయ్యాలి, కొన్ని ఒక్కడివే చెయ్యాలి. నువ్వు రథం లాగుతున్నావు, అందరితో కలిపి లాగాలి. మీ అందరి పక్క తప్పకుండా నేను లాగేస్తాను అనకూడదు. ఉత్సవం జరుగుతోంది, అందరితో పాటు నువ్వు పాల్గొనాలి. కోలాటం ఆడాలి, నువ్వు అందరితో కలిసి ఆడాలి. ఆకలి వేసింది, నువ్వు ఒక్కడివి తినడం నేర్చుకోవాలి. వాళ్ళందరినీ అడిగి రెండప్పుడు తింటాను, పాపం నేను కోలాటం ఆడాను వాళ్ళతో అనకూడదు. నీకు ఆకలి వేస్తే నువ్వు తిను, నీకు నిద్ర వస్తే నువ్వు పడుకో, నీకు దాహం ఇస్తే నీళ్లు తాగు. రథం లాగితే అందరితో కలిపి లాగు. కొన్ని అందరితో కలిసి చేసి ఆ తరువాత మనసు నిలబడడం వచ్చిన తరువాత ఒక్కడివి చేయడం మొదలుపెట్టి అప్పుడు ధ్యానం చెయ్యి, జపం చెయ్యి. మనసు మెల్లిగా భగవంతుడి యందు నిలబడడం మొదలై విచిత్రం ఏమవుతుందో తెలుసా? సంఘం వదిలేస్తుంది. ఉద్దబ్బా ఒక్కడిని కూర్చుని ధ్యానం చేసుకోవడంలో ఎంత ఆనందం ఉందో అంటాడు. అందరికీ దూరంగా ఒక్కడు కూర్చుని ఆ ధ్యానం చేసుకుని పరవశించిపోతాడు. ఇది నిరూపించడమే కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టడం. మళ్ళీ వెనక్కి రండి. ఎందుకు ఉట్టి కొట్టడం? ఒక్కడు కొట్టడు, ఇన్ని ప్రతిబంధకాలు ఉంటాయి, కొట్టలేడు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? పిల్లలందరూ కలిసి చెయ్యి కలిసి పట్టుకుంటారు. పట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెయ్యి మధ్యలో వెనక నుంచి ఎక్కకూడదు, ఎదురువైపు నుంచి ఏం చేస్తారంటే వీడి రెండు చేతుల్లో కాళ్ళేసి ఒకడెక్కుతాడు. అవతల వాడి 2 చేతులు ఆ 2 చేతుల్లో కలిపి ఒకడెక్కుతాడు. వీళ్ళు పట్టుకుంటారు పడిపోకుండా. మళ్ళీ వాళ్ళ 2 చేతుల్లోకి ఇంకోటి ఎక్కుతాడు. అలా పైకి ఒక్కడెక్కి నిలబడతాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి జాగ్రత్తగా నడిచొస్తారు. ఉట్టి ఎంత ఎత్తు లాగుతాం వీళ్ళకి అందకుండా, పైన కర్ర ఉంది, అక్కడ వరకే లాగలం. ఇప్పుడు వాడు ఆ వాడు ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చి నిలబడి కొట్టడం, అందరినీ చూసి నవ్వుతాడు. ఏరా లాగు ఉట్టి అంటాడు. ఎక్కడికి లాగుతావు ఇప్పుడు? కొట్టు నీళ్లు నా మీద అంటాడు. ఎన్ని కొడతావు? వాడికి కింద పడ్డావు. కానీ కింద వాళ్ళు వదిలేస్తే మాత్రం వాడు పడిపోతాడు. చెయ్యి పట్టుకు ప్రయాణం చెయ్యి, ఒక్కడివి ఉట్టి దగ్గరే నిలబడు. ధైర్యంగా ఉట్టి కొడతాడు. కొట్టాక ఏమవుతుంది? ఆ పాలన్నీ వచ్చి వాడి మీద పడతాయి, కింద వాళ్ళ మీద పడతాయి. అంటే ఈ కుండ బద్దలై అన్న మాటకు అర్థం ఏమిటంటే దీని అసత్యత్వము తెలిసి ఇది ఋతుమంతమై సాధనకి కేంద్రమై లోపల ఉన్న బ్రహ్మము అనుభవంలోకి రావడానికి 10 మందితో కలిసి మొదలుపెట్టి ఒక్కడివిగా చేరుకోవడం నేర్చుకో అని చెప్పడం, ఉట్టి కొట్టడం. ఇది జగద్గురు అయినటువంటి కృష్ణుడి అనుగ్రహంగా మనకు అలవాటు అవుతుంది. 2 కృష్ణాష్టమి నాడు కృష్ణ భగవానుడికి అంత పూజ చేసి అన్ని నైవేద్యాలు ఎందుకు పెడతారో తెలుసా? ఈ దేశానికంతటికీ కృష్ణుడు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ఎవరైనా సరే సంతోషాన్ని కోరుకుంటారు. కాసేపు అబ్బా ఏమిటో విసుగెత్తిపోతుందండి, సంతోషంగా ఉంటే బాగుండు, ఏం చేస్తాను, టీవీ పెట్టుకుంటాం.
ఏం చేస్తాం, సినిమాకి పోతాం. వెళ్ళి ఏమంటాం, ఏవో 100 రూపాయలు పాడి చేశాం కానీ ఉందండి అందులో, అది తెలుసుకోవడానికి 100 రూపాయలు అయింది. ఇవాళ ఏం వార్తలు లేవు అని తెలుసుకోవడానికి 4 రూపాయలు పెట్టి పేపర్ చదవాల్సి వచ్చింది 2 గంటలు. కానీ ఇందులో ఏముంది అన్న భావన ఉండదు. అసలు మనిషి సంతోషాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఇతరులకు సేవ చెయ్యాలి. అందుకే మీరు కృష్ణలీలలు చూడండి, కృష్ణలీలలన్నీ పరోపకారములే. కాళీయమర్దనం చేయనివ్వండి, లేకపోతే బకాసుర సంహారం చేయనివ్వండి, కపిద్ధాసుర సంహారం చేయనివ్వండి, తృణావర్తోపాఖ్యానం చూడండి. ఆయన ఎప్పుడూ ఎవరికో మేలు చేయడానికి రాక్షస భంజనం చేస్తుంటాడు. అది సేవ కాదా? మరి సేవ చేసి కృష్ణుడు సంతోషంగా ఉండేవాడు, ఎప్పుడూ సంతోషంగా ఉండి వేణు ఊదాడు. నువ్వు కూడా జీవితంలో సంతోషంగా ఉండడానికి కారణం ఎవరికో ఏదో సేవ చేసి సంతోషపడ్డం నేర్చుకో. నేను ఇవాళ ఈ సేవ చేయగలిగాను, అమ్మయ్య చాలు, నా జీవితం సంతోషం, ఇంతకన్నా ఏం కావాలి? 2.5 గంటలు సినిమా చూసి సంతోషించడం కన్నా 2.5 గంటలు నీ కంఠం అలిసిపోయేటట్టుగా భగవంతుడి గురించి చెప్పి సంతోషపడి వెళ్ళిపోవడం నేర్చుకో. నీ జీవితం ధన్యమైపోయింది. 1 గంట సేపు ఏదో విని సంతోషపడిపోవడం కన్నా 1 గంట సేపు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుని సంతోషపడిపోవడం నేర్చుకో. నీ జన్మ ధన్యమైపోయింది. ఓ దేవాలయానికి వెళ్ళి తొడవడం నేర్చుకో, సంతోషపడిపో, దానివల్ల ధన్యమైపోయింది. వారానికి ఒకసారి దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి కట్టి విప్పిన బట్టలు నేనే ఉతికి ఆరేసి ఇస్తాను అని నియమం పెట్టుకుని ఉతికి ఆరేయడం నేర్చుకో. నీ జన్మ ధన్యమైపోయింది. నేను వారానికి 1 రోజు ఎక్కడో అక్కడ దీనులు ఎవరున్నారో వాళ్ళకి మా ఇంట్లో పాయసం కాచి పట్టుకెళ్ళి అందరికీ తలో కాస్త పాయసం ఇస్తాను. పోని నెలకొక్క రోజు కాదు, 3 నెలలకొక్క రోజు వాళ్ళందరికీ పాయసం పెడతాను పట్టుకెళ్ళి. అలా పెట్టి వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూసి మురిసిపోతాను. నువ్వు ధన్యుడవైపోయావు. అది సేవ. సేవ వలన సంతోషాన్ని పొందండి. ఈ సందేశం ఇచ్చిన వాడు ఎవరంటే కృష్ణ పరమాత్మ. కృష్ణాష్టమిలో కృష్ణుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? రాముణ్ణి ఎవరు ఇష్టపడతారంటే ధర్మాత్ములు ఇష్టపడతారు. జేబు దొంగలు, హంతకులు కృష్ణుడిని రాముడిని ఇష్టపడరు. ఎందుకంటే రాముడు ధర్మాత్ముడు. ఆయన వాళ్ళకి ఇష్టం ఉండడు. కానీ కృష్ణుడు చూడండి, సంగీత వాయించే వాళ్ళందరికీ కూడా, సంగీత పరికరములను వాయించే వాళ్ళందరికీ కృష్ణుడు ఇష్టం. ఎందుకంటే బాగా వేణువు వాయిస్తాడు. విలాస విద్యలు ఉన్న వాళ్ళకి కృష్ణుడు ఇష్టం. ఎందుకో తెలుసా? ఆయన హాయిగా అంతఃపురంలో కూర్చోవచ్చు, కానీ సారథ్యం బాగా నేర్చుకుని మంచి సారథయ్యాడు ఆ రోజుల్లో. అందుకని హాబీస్ అంటారు. హాబీలు నేర్చుకునే వాళ్ళకి కృష్ణుడు ఆదర్శం. దొంగతనం చేసే వాళ్ళకి కూడా కృష్ణుడే ఆదర్శం. మాకు ఆదిదేవుడు ఆయన ఏం చెప్పుకుంటుంటారు వాళ్ళు, ఎందుకంటే నవనీత చౌర్యం చేశాడు. నేను ఆ మాట అనకూడదు. రాసలీల సరిగ్గా అర్థం కాకపోతే నా నోటితో ఉచ్చరించడం ఎందుకు? అంతటి తప్పు పనులు చేసే స్థాయికి దిగజారిపోయేవాడు కూడా కృష్ణుడు రాసలీల చేయలేదా అంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి కృష్ణుడే ఇష్టం. ఆఖరికి చిన్న చిన్న పిల్లలకి కూడా బాలకృష్ణుడు ఇష్టం, వృద్ధులకి బాలకృష్ణుడు ఇష్టం, మంచి పరిపాలకుడికి కృష్ణుడి వ్యూహరచన ఇష్టం, రాయబారులకి కృష్ణుడిలా రాయబారం చెప్పడం ఇష్టం, ధర్మాత్ములకు కృష్ణుడి యొక్క ధర్మరక్షణ ఇష్టం, జ్ఞానులకు కృష్ణుడి యొక్క భగవద్గీత ఇష్టం, జిజ్ఞాసువులకు కృష్ణుడు చెప్పిన విషయాలు పరిశీలించడం ఇష్టం, మహాభక్తులైన వాళ్ళకి కృష్ణ పాదార వింద సంసేవనం ఇష్టం. కృష్ణుడు ఇష్టం కాని వాళ్ళెవరు? అసలు సమాజంలో ఉన్న అన్ని తరగతుల వారికి కృష్ణుడు ఇష్టమే. అందుకే కృష్ణుడి లాంటి వ్యక్తి లోకంలో ఉండడు. అందుకే కృష్ణాష్టమి అంత వైభవోపేతంగా చేసుకోవాలి. అంత వైభవోపేతంగా చేసుకుని ఉట్టి కొట్టాలి. ఉట్టి కొట్టేటప్పుడు మనందరం నిలబడాలి. మనందరం నిలబడితే ఆఖరణ కుండ బద్దలవ్వడం, అందులోంచి పాలు కారడం చూసినంత మాత్రం చేత ఎప్పుడో బద్దలవ్వలసిన కుండ చాలా తొందరలోనే, అంటే బెంగపెట్టుకోకూడదు. 100 ఏళ్ళు బతికి జ్ఞానము కలిగి ఈ శరీరము నేను కాదన్న సత్యము ఎరుకలోకి వచ్చి, శంకరాచార్యుల వారు అంటారు, చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికర అంటారు. చిరంజీవిగా దీర్ఘాయుష్మంతుడై పశుపాశముల నుండి విమోచనుడై ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుని అద్వైతానుభూతి యందు ఓలలాడుతూ శరీరాన్ని సాక్షిగా చూస్తూ విడిచిపెట్టగలుగుతాడు. అంతటి స్థితిని కల్పించగలిగినటువంటి అద్భుతమైన నైమిత్తిక తిథి కృష్ణాష్టమి. చిట్ట చివర వచ్చేటటువంటి తిథి పోలామావాస్య అంటారు. పోలాలమావాస్య కాదు, పోలామావాస్య.
అంటే వృషభ పూజ అని అర్థం. ఆ రోజున ఎద్దుల్ని పూజ చేస్తారు. ఎద్దు దేనికి ప్రతీక అంటే ధర్మమునకు ప్రతీక. అందుకే పరమశివుడు వృషభ వాహనారూఢుడై వెడుతూ ఉంటాడు. వృషభ వాహనం మీద వెడుతున్నాడు అంటే దానికి గుర్తు ఏమిటంటే ఏదో ముసలి ఎద్దునిక్కాడు అని చెప్పకూడదు. అది ధర్మానికి ప్రతీక. ఆయన అందుకే రుద్ర అని ఆయనకు ఒక నామం. రుద్రుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమునందు అనురక్తి కల్పించువాడు, ధర్మాత్ములను రక్షించువాడు, ధార్మిక జీవనము కలగాలని ఉత్సాహమును పెంపొందించువాడు. అటువంటి వాడు వృషభ వాహనారూఢుడై వెడుతూ ఉంటాడు. ఆ ఎద్దుకి పూజ చేస్తే ఏమవుతుందంటే పంటలు బాగా పండుతాయి, నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కలగవు. ఎందుకంటే వేదంలో ఒక మాట ఉంది, మనం ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ముందే మొట్టమొదట ఏరువాక పౌర్ణమి అని ముందు నెలలో వచ్చేటటువంటి పౌర్ణమి చేస్తారు. అప్పుడు వృషభ పూజ చేస్తారు. ఎద్దులన్నిటికీ పూజ చేసి నాగలి కట్టి పొలంలోకి వదులుతారు. ఎద్దు పొలంలోకి వెళ్ళి దున్నడం మొదలు పెట్టగానే ఎద్దు యొక్క